Today, like we can discuss about like patch management, and what is patch management, and what are the things which we will do at server and in the process. Tomorrow we can discuss about the client side troubleshooting and the deployment. Okay. Generally, the patching will be divided into three areas and three parts. Something we can divide. It's not like that. There will be like first initial is like installation of WSS and SUP. మనం ఎప్పుడైనా ప్యాచింగ్ లో త్రీ ప్రాసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏంటంటే ప్యాచింగ్ ఇన్స్టలేషన్ ఉంటుంది. అంటే డిఫాల్ట్ గా ఎవరీ కంపెనీలో వన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే కొత్త ప్రాజెక్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఇనీషియల్ ఇన్స్టలేషన్ ఉంటుంది. తర్వాత అంటే ఏంటంటే మంత్లీ ప్యాచింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అంటే సర్వర్ సైడ్ ప్యాచింగ్ ప్రాసెస్ అంటే మంత్లీ మనం తరచుగా చేసే ప్రాసెస్. క్లయింట్ సైడ్ ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ ట్రబుల్ షూటింగ్ లో ఉపయోగపడుతుంది. సో జనరల్ గా ఏంటంటే ప్రతి కంపెనీలో ఇనీషియల్ ఇన్స్టలేషన్ మాత్రం ఉంటుంది. అంటే ఎప్పుడైతే SCCM సర్వర్ సైడ్ ఇన్స్టాల్ చేస్తామో అలాగే ఇన్ ద సేమ్ వే మంత్లీ ప్యాచింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది మనం తరచుగా చేయాల్సింది. సో క్లయింట్ సైడ్ ట్రబుల్ షూటింగ్ వీ నీడ్ టు మోర్ కాన్సన్ట్రేట్. ఈ ఫస్ట్ టైం సెటప్ అనేది మన టెస్ట్ ల్యాబ్ లో ఇనీషియల్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి అండ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఓన్లీ వన్స్ కాబట్టి. ఓకేనా? సో ప్యాచింగ్ చేయడానికి సో మైక్రోసాఫ్ట్ ప్యాచెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ MS ఆఫీస్ IE అండ్ .NET ప్యాచెస్. అంటే ఏంటంటే ప్యాచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, సో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెషిన్ తీసుకుంటాం. ఒక విండోస్ 10 కానీ ఒక సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా తీసుకుంటే విండోస్ 10 బై సర్వర్ OS సర్వర్ 2012 R2. సో మనం ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే, ఒక PC అనుకుంటే, ఒక సిస్టమ్ అనుకుంటే దీన్ని. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి ఏముంటాయంటే OS లెవెల్ ప్యాచెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను ఈ మెషిన్. ఎందుకంటే మన దగ్గర OS లెవెల్ ప్యాచెస్ ఉంటాయి. OS ప్యాచెస్ అంటే విండోస్ 10 కి సంబంధించిన ప్యాచెస్ ఉంటాయి. అండ్ ఆల్సో దాంట్లోనే మనం ఏంటి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ వేసుకుంటాం. అంటే ఏంటి MS ఆఫీస్, ఎనీ అదర్ ప్రొడక్ట్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వేసుకుంటాం. సో గూగుల్ క్రోమ్ అనేది MS ఆఫీస్ సాఫ్ట్వేరా, అదర్ కంపెనీ సాఫ్ట్వేరా? అదర్ కంపెనీ. సో అవి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కింద వస్తాయి అన్నమాట. సో మనం థర్డ్ పార్టీ జనరల్ గా ఏ కంపెనీలో థర్డ్ పార్టీ ప్యాచింగ్ చేయరు. అంటే 80 to 90% చేయరు అనమాట. ఓన్లీ దే విల్ ఇన్స్టాల్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్యాచెస్. అంటే OS కానీ, MS ఆఫీస్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, .NET ప్యాచెస్ మాత్రమే మైక్రోసాఫ్ట్ వాడు రిలీజ్ చేస్తాడు. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? సో జనరల్ గా ఏంటంటే OS, MS ఆఫీస్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్, .NET ప్యాచెస్ మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తాడు. ఈ ప్యాచెస్ మాత్రమే 80 to 90% ఆఫ్ కంపెనీస్ ఇస్తాయి. ఎందుకంటే ఇవి మోస్ట్ వర్నరబుల్ అనమాట. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవి ఇంటర్నెట్ కి, అండ్ అటాక్స్ కూడా జరిగే ఛాన్స్ ఏముంటుందంటే మనకి జనరల్ ఇప్పుడు వింటా ఉంటాం హ్యాకర్స్ వచ్చి స్టీల్ చేసి డేటా వెళ్తారు. అంటే దీనివల్ల ఏముంటుంది, ప్రతి మంత్ కొన్ని బగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ బగ్స్ కి కొన్ని ప్యాచెస్, అంటే ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తాడు. ప్యాచ్ ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే అటాకర్ వచ్చి మెషిన్ లో ఉన్న డేటాను స్టీల్ చేయకుండా కాపాడుతుంది. అంటే ఏంటంటే జనరల్ గా ఇది ఒక కంపెనీ అవుట్ వాల్ అనుకుంటే, సింపుల్ టెర్మినాలజీలో జనరల్ గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనం వాడతాం. ఎందుకు వాడతాం? కొన్ని వెబ్సైట్స్ బ్రౌజ్ చేసుకోవడానికి. సో దాంట్లో ఏముంటుందంటే కొన్ని లూప్ హోల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు ఏం చేస్తే అటాకర్ ఏం చేయొచ్చు, బయట నుంచి మెషిన్ కి వచ్చి ఆ ప్యాచ్ ఇన్స్టాల్ చేయకపోతే దీంట్లో ఉన్న డేటాని స్టీల్ చేసే అవకాశం ఉంటుంది ప్యాచ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే. సో అందుకనే మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేస్తాడు, ప్రతి మంత్ సెకండ్ ట్యూస్డే, అంటే ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే రోజు మైక్రోసాఫ్ట్ ప్యాచెస్ రిలీజ్ చేస్తాడు. అంటే US టైంలో ఒక 10 AM, అంటే US టైంలో ఒక 10 AM కి రిలీజ్ చేస్తాడు. అంటే మన టైం ఆల్మోస్ట్ 10 PM అవుతుంది అనమాట ఇండియన్ టైం ట్యూస్డే వచ్చేసరికి. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు?
మైక్రోసాఫ్ట్ రెడ్మాన్ సైట్ లో అక్కడ మైక్రోసాఫ్ట్ లో ఎవ్రీ సెకండ్ యూజర్ 10 AM రిలీజ్ చేస్తే మనకు ప్యాచెస్ ఎందుకు యూఎస్ లో 10 AM అయితే మనకి అప్రాక్సిమేట్లీ 10 PM అలా అవుతుంది కాబట్టి మనకి వచ్చేసరికి సో ఎండ్ ఆఫ్ ద డే అవుతుంది ట్యూస్డే. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో. Yes. Yes. సో ఇది థర్డ్ పార్టీ ప్యాచెస్ ఏంటంటే గూగుల్ క్రోమ్, జావా, 7-zip. ఈ సాఫ్ట్వేర్స్ లో కూడా వల్నరబిలిటీస్ ఉంటాయి. వల్నరబిలిటీస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వాడడం వల్ల అటాకర్ ఈ మెషిన్ లో డేటా స్టీల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 100% ఉంటుందని చెప్పలేం, ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ట్రై చేస్తారో, రిమోట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వల్నరబిలిటీకి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట ఈ మెషిన్. కంపెనీ ఫండ్స్ అటాక్ చేయాలంటే దే హ్యాస్ టు క్రాస్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్. అంటే ఫస్ట్ కంపెనీ దగ్గర ఏముంటుంది, హార్డ్వేర్ ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. దీన్ని దాటుకుని రావాలి. హార్డ్వేర్ ఫైర్ వాల్ ఇస్ వెరీ సెక్యూర్. ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీ ఫస్ట్ ఎండ్ హార్డ్వేర్ ఫైర్ వాల్ ఉంటుంది. ఎందుకు ఫైర్ వాల్ ఉంటుంది? కంపెనీకి వచ్చే ఇంటర్నెట్ అనేది హార్డ్వేర్ ఫైర్ వాల్ కనెక్ట్ అవుతుంది ఫస్ట్. దీన్ని మానిటర్ చేస్తారు, చాలా రూల్స్ రాసుకుంటారు అనమాట, నెట్వర్క్ ప్రోటోకాల్స్ రూల్స్ రాసుకుంటారు. ఏసీఎల్స్ అంటారు దీన్నే, అంటే యాక్సిస్ కంట్రోల్ లిస్ట్. ఏ ఐపీ నుంచి అలౌ చేయాలి, ఏ ఐపీ నుంచి బ్లాక్ చేయాలని చెప్పి ఇక్కడ రాసుకుంటారు. సో అన్సస్పీషియస్ అటాక్స్ ఏదైనా అంటే ఐపీ అంటే నోన్ ఐపీస్ మాత్రమే కమ్యూనికేషన్ ఉండేటట్టు చేస్తారు. అంటే ఏంటంటే మన బ్రాంచ్ ఆఫీస్ వేరే లొకేషన్ లో ఉంటే దానికి ఒక పబ్లిక్ ఐపీ అనేది ఉంటుంది ఈ లొకేషన్ ఎండ్కి. ఇక్కడ హార్డ్వేర్ ఫైల్ కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఈ పబ్లిక్ ఐపీకి మాత్రమే బై డిఫాల్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంకో ఏ పబ్లిక్ ఐపీ కన్నా అది బ్లాక్ లిస్ట్ లో ఉంటుంది. అది అలౌ చేయాలి అంటే దే హాస్ టు రైట్ సమ్ రూల్స్. అంటే నెట్వర్కింగ్ టీమ్ ఏం చేస్తారు, ఈ ఐపీకి అలౌ చేయండి అని చెప్పి ఒక రూల్ రాస్తారు, ఐపీ అలౌ. మిగతావన్నీ డినైడ్ అని ఉంటాయి అనమాట. అంటే రిమైనింగ్ ఐపీస్ అన్ని బై డిఫాల్ట్ ఏముంటుంది, డినైడ్ లో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఎవరైనా బయట నుంచి వచ్చే కమ్యూనికేషన్ అంతా ఇక్కడతో అయిపోతుంది తప్ప లోపలికి వెళ్ళదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యాస్ అగైన్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. అంటే ఇంటర్నెట్ వచ్చేది హార్డ్వేర్ ఫైర్ వాల్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇంటర్నల్ కంపెనీస్కి వచ్చేసరికి ఇట్ విల్ కనెక్ట్ టు ద రౌటర్స్. ఆ ఇంటర్నెట్ మళ్ళీ రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఆ రౌటర్ మళ్ళీ ఏం చేస్తుంది, స్విచ్ కనెక్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. ఫస్ట్ ఇట్ విల్ కనెక్ట్ టు రౌటర్, తర్వాత స్విచ్ కనెక్ట్ అవుతుంది ఆ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఏమవుతుంది, ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ ద మెయిన్ ఇన్కమింగ్ ట్రాఫిక్ కాబట్టి ఫస్ట్ రౌటర్ కనెక్ట్ అయ్యి స్విచ్ కనెక్ట్ అయ్యి, ఇది మేనేజ్డ్ స్విచ్ ఉంటుంది అనమాట. మేనేజ్డ్ స్విచ్ అంటే దేర్ సమ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఇన్ ద స్విచ్. ఈ స్విచ్ కనెక్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ అప్పుడు నార్మల్ స్విచెస్ కనెక్ట్ అవుతుంది కంపెనీస్ లో. ఓకేనా. మళ్ళీ ఈ మేనేజ్డ్ స్విచ్ లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ మేనేజ్డ్ స్విచ్ మళ్ళీ ఏం చేస్తుంది, కొన్నిసార్లు ఇంటర్నెట్ సర్వర్స్ కనెక్ట్ అవుతుంది. అంటే డిఫాల్ట్ గా మనకి ఇంటర్నెట్ రావాలంటే కొన్ని ప్రాక్సీ సర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఇంటర్నెట్ ఏం చేస్తారు, ఈ ప్రాక్సీ సర్వర్ కి రీడైరెక్ట్ చేస్తారు. ఈ ప్రాక్సీ సర్వర్ నుంచి ఏం చేస్తారు, దాంట్లో కొన్ని రూల్స్ రాసుకుంటారు మళ్ళీ, అలౌ అండ్ డినైడ్ అని చెప్పి. అండ్ దీంట్లోనే అలౌ అండ్ డినైడ్ అని రాసుకుంటారు. ప్రతి సర్వర్స్ ఇక్కడే ఉంటాయి అనమాట. అంటే మనకు వచ్చే పబ్లిక్ ఫేస్డ్ ఇంటర్నెట్ సర్వర్స్ అన్ని రూల్స్ రాసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ అన్ని బ్లాక్ అయిపోతుంది. ఈ ప్రాక్సీ సర్వర్ ఇక్కడ నుంచి మెషిన్ కి రీడైరెక్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇంటర్నెట్ ఈ మెషిన్ కి వెళ్ళు అని. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్. అంటే స్క్రూటింగ్ జరుగుతుంది అనమాట. ఇంటర్నెట్ అనేది డైరెక్ట్ గా కంపెనీ పీసీకి వచ్చేసరికి ఇంటర్నల్ గా ఆర్గనైజేషన్ లో. సో అందుకనే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఏం చేస్తారు, 3 months వన్స్ 2 months వన్స్ ప్యాచింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మరి మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తాడు ప్యాచెస్, ఇన్స్టాల్ చేయకపోతే వల్నరబిలిటీ కాదా అంటే అవ్వదు. ఎందుకంటే దే విల్ మెయింటైన్ మోస్ట్. అండ్ ప్రతి పీసీలో ఏముంటుంది, యాంటీవైరస్ ఉంటుంది. ప్రతి పీసీలో దే విల్ ఇన్స్టాల్ యాంటీవైరస్. అంటే సిమాంటిక్ కానీ
మెకాఫీ కానీ సిమాంటిక్ కానీ ఇన్స్టాల్ చేస్తారు. సో ఫస్ట్ హార్డ్వేర్ ఫైర్ వాల్ బ్లాక్ చేస్తుంది ఐపీ అడ్రస్ ని, నెక్స్ట్ ఇంటర్నల్ ప్రాక్సీ ఫిల్టర్ చేస్తుంది అండ్ ఆల్సో సమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్, అంటే మన మెషిన్ లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఏ వెబ్సైట్స్ అన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ బ్లాక్ చేయడానికి ఇనీషియల్ గా ఫైర్ వాల్ లో. సో మనం ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసినా సరే అది ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది డిఫాల్ట్. ఆర్ మెకాఫీ సెమాంటిక్ అనేది ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేస్తుంది ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేయకుండా. ఓపెన్ చేస్తే ఏంటంటే యువర్ వెబ్సైట్ కెనాట్ బి ఓపెన్ డ్యూ టు సమ్ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ అని వస్తుంది అనమాట. ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత ప్యాచెస్ ఇన్స్టాల్ అయ్యో లేదో చూసుకున్నారు. అందుకనే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు ఏం చేస్తారు, 3 months వన్స్ ఒకసారి ప్యాచ్ చేస్తారు. దే విల్ మెయింటైన్ ద సెక్యూరిటీ ఇన్ ద ఫస్ట్ లెవెల్. ఇవన్నీ దాటుకుని వచ్చి ఈ ఓఎస్ ని టచ్ చేసే టైంకి అంత సెక్యూర్ ఉంటుంది. సో అందుకనే కొంత టైం వెయిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ అబౌట్ ద థింగ్స్? హలో. సో కొన్ని కంపెనీస్ లో సపరేట్ గా వర్నరబిలిటీ మేనేజ్మెంట్ టీం ఉంటుంది. సో వర్నరబిలిటీ అని కొడితే ద క్వాలిటీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎక్స్పోజ్డ్ టు బి పాసిబుల్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ ఆర్ హార్మ్డ్. అంటే ఏంటంటే జనరల్ గా ఏదైనా సిస్టమ్ లో ప్యాచెస్ అవ్వలేకపోతే వర్నరబిలిటీ అంటారు. సో వర్నరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్ చాలా ఉంటాయి. అంటే కొన్ని కంపెనీస్ లో ఓన్లీ ప్యాచింగ్ కి వర్నరబిలిటీ టూల్స్ వాడతారు. అంటే క్వాలిస్ గార్డ్ స్కాన్ టూల్ ఉంటుంది. క్వాలిస్ అంటే ఏం చేస్తుందంటే ఆర్గనైజేషన్ లో ఎన్నైతే పీసీస్ ఉన్నాయో అన్నిటిని స్కాన్ చేసి దాని తాలూకా మిస్సింగ్ ప్యాచెస్ ని ఇంపార్టెంట్ ప్యాచెస్ ని లిస్ట్ ని ఇస్తుంది అనమాట. అంటే సపరేట్ టీం ఉంటుంది. అంటే సపరేట్ టీం అనేది వర్క్ చేస్తుంది అనమాట ఈ వర్నరబిలిటీ మేనేజ్మెంట్. అది ఏం చేస్తుందంటే కంపెనీలో ఒక 10,000 మెషిన్స్ కానీ ఒక 50,000 మెషిన్స్ ఉంటే ప్రతి మెషిన్ ని స్కాన్ చేసి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏం మిస్ అయ్యాయి, ఓఎస్ లెవెల్ ప్యాచెస్ ఏం మిస్ అయ్యాయి, అంత ఇన్ఫర్మేషన్ ఒక ఎక్సెల్ షీట్ లో రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఏమొస్తుంది మన మేనేజర్కి వస్తుంది. మన మేనేజర్ మనతో షేర్ చేస్తాడు. సో మనం ఏం చేస్తాం, ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో మిస్ అవుతున్నాయో, అది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అయితే ఇంటర్నెట్ నుంచి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని అది ఇన్స్టాల్ చేయాలి. అదే మైక్రోసాఫ్ట్ ప్యాచెస్ అంటే ప్రతి మంత్ మిస్ అయిన ప్యాచెస్ ని మనం డిప్లాయ్ చేసి అప్ టు డేట్ చేయాలన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? సో ఇప్పుడు మనం ఒక పీసీ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన ప్యాచెస్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే వీఆర్ 50% సెక్యూర్. బట్ స్టిల్ మన పీసీ 50% ఎఫెక్ట్ అవుతుంది డ్యూ టు ద థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, థర్డ్ పార్టీ మాన్యువల్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆర్ ఫర్ థర్డ్ పార్టీ దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ టూల్స్, అంటే లైసెన్స్ పెట్టి కొనుక్కోవాలన్నమాట. థర్డ్ పార్టీ మైక్రోసాఫ్ట్ ఫ్రీవేర్ కప్పిస్తాడు. దాంతోపాటు చాలా ఇదేంటంటే సమ్ అంటే ఫ్యూ సాఫ్ట్వేర్స్ కోసం ఉపయోగించుకోవచ్చు స్కప్ కాన్ఫిగర్ చేసుకుంటే. సో 90% ఆఫ్ కంపెనీస్ ఓన్లీ ఓఎస్ లెవెల్ వాడతారు. థర్డ్ పార్టీ ప్యాచెస్ కప్ వాడుకోవచ్చు మీకు కావస్తే. ఆర్ షావలిక్ ఉంటుంది, ఆర్ సమ్ డిఫరెంట్ వెండర్స్. ఇట్స్ ఏ కాస్ట్ ఓరియంటెడ్, చాలా తక్కువ కంపెనీస్ కొనుక్కుంటారు అనమాట. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? హలో. Yes. ఎనీ డౌట్స్ సో ఫార్? No. ఓకే. సో నేను చెప్పాను కదా ప్యాచింగ్ సర్వర్ ఇది వన్ టైం యాక్టివిటీ. ఓకే, వీ కెన్ డిస్కస్ సర్వర్ సైడ్ ఇన్ సమ్ టైమ్. క్లయింట్ సైడ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఆల్ విల్ డిస్కస్ టుమారో. సో ఇస్ ఇట్ క్లియర్? మైక్రోసాఫ్ట్ ప్యాచెస్ అంటే ఉంటుంది ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, .NET అండ్ ఓఎస్ ప్యాచెస్, ఓఎస్. సో థర్డ్ పార్టీ ప్యాచెస్ అంటే అడోబీ రీడర్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ విచ్ హాస్ ఇన్స్టాల్డ్ ఇన్ ద పీసీ. షావలిక్, స్కప్ అండ్ షావలిక్ థర్డ్ పార్టీ ప్యాచింగ్ చేయడానికి స్కప్, షావలిక్ ఇంతకుముందు పాపులర్ గా ఉండేవి, ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి. ఓకేనా? సో ప్యాచ్ మై పీసీ నుంచి కూడా థర్డ్ పార్టీ ప్యాచింగ్ అవుతుంది. సో ప్యాచింగ్ చెయ్యాలి అంటే బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ ఏంటి, డబ్ల్యూసిసి ఇస్ ద మెయిన్ కాంపోనెంట్. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ?
Sorry, last. Okay, let me share my screen. So, am I audible? Yes, yes. So, మన In case patch, ఇది yes. అడోబ్ రీడర్ జావా ఉంది కదా, ఈ థర్డ్ Hmm. పార్టీ సాఫ్ట్వేర్స్ ఒకవేళ లైసెన్స్డ్ అయితే ప్యాచింగ్ చేయాల్సిన అవసరం లేదా? లేదు, లైసెన్స్డ్ అయితే సి దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ కంపెనీ కంటే ప్రతి దానికి లైసెన్స్ ఉంటుంది. ఇఫ్ నాట్, ఇట్స్ నాట్ ఆథరైజ్. మనం ప్యాచింగ్ చేసిన పర్టికులర్ వెండర్ తెలిసిపోతుంది. Company has to use the licensed software first. Yes. Java Yes. is a freeware. Again, I guess Java is bought by some. There is naming convention has been changed recently. Something like this went for a Unix platform. The name is changed. The new version of Java. They has to purchase the Okay. particular licenses. No. Okay. Okay. సో ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ వీ కెన్ చెక్ విత్ ద వెండర్. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉంది, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని లైసెన్స్డ్ ఉంటాయి. సో కంపెనీ హ్యాస్ టు పే. అడోబ్ రీడర్ ఇస్ లైసెన్స్డ్ వన్. సో ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే ఆ పర్టికులర్ వెండర్ అనేవాడు రిలీజ్ చేస్తాడు. ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మనం కొనుక్కోవాలి. ఇట్స్ ఏ యూజర్ బేస్డ్ లైసెన్స్ అనమాట. మన దగ్గర ఎన్ని మంది అయితే యూజర్స్ ఉంటారో అన్ని మంది లైసెన్స్ వాడికి పే చేయాలి. సో వాడు ఏం చేస్తాడంటే పర్టికులర్ వెబ్సైట్ లో మనకి మన SCCM తో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ థింగ్స్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటే మన SCCM లో షార్ట్ కట్ వస్తుంది అనమాట. ఆ షార్ట్ కట్ వస్తే ఆటోమేటిక్ గా దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటే వస్తుంది. సో ప్యాచ్ మేనేజ్మెంట్ లో మనకి ఇంపార్టెంట్ టూల్స్ అంటే SCCM ఈజ్ వన్ ఆఫ్ ద టూల్. బట్ SCCM అనేది రాకముందు కూడా ప్యాచింగ్ జరిగేది. ఇప్పుడు SCCM లేకుండా కూడా చాలా కంపెనీస్ ప్యాచింగ్ చేసుకుంటున్నారు. సో బేసిక్ ఫ్రీవేర్ టూల్ అంటే ప్రతి సర్వర్ లో WSS అనేది ఉంటుందన్న. దట్ ఈస్ ఏ బ్యాక్ అండ్ మెకానిజం ఫర్ ప్యాచింగ్. ఓకేనా? సో అది ఫ్రీ టూల్. దాన్ని ఇన్స్టాల్ చేసుకుని ప్యాచ్ అనేది మనం డిఫాల్ట్ గా ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతేగాని మనం ఎందుకంటే SCCM పెట్టుకుంటే అంటే ప్రతి ఒక్కరు SCCM కొనుక్కోరు కదా ప్రతి కంపెనీస్ లో, కానీ ప్యాచెస్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. దే విల్ యూజ్ ఏ WSS అనమాట. అంటే WSS లో డిసడ్వాంటేజెస్ అంటే రిపోర్టింగ్ అనేది అంత బాగుండదు. అంటే మీరు మెషిన్ కి ప్యాచెస్ డిప్లాయ్ చేయాలనుకుంటే అవ్వదు. సో ఓన్లీ గ్రూప్ ఆఫ్ మెషిన్స్ డిప్లాయ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలనేది మీరు చెప్పుకోలేరు. అంటే నాకు పలానా 5 days తర్వాత ఈ 8 AM కి డిప్లాయ్ చేయాలనేది కంట్రోల్ ఉండదు అనమాట. అంటే వన్స్ టార్గెట్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. GPO ద్వారా రీబూట్ అనేది టార్గెట్ చేసుకోవచ్చు. బట్ రీబూట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఈ మెషిన్ ఈ టైంకి రీస్టార్ట్ అవ్వాలి అనేది కంట్రోల్ ఉండదు అనమాట. రిపోర్టింగ్ ఒకటి రిపోర్టింగ్ ఉండదు, అడ్వాన్స్డ్ రిపోర్టింగ్ ఉండదు, నో అడ్వాన్స్డ్ రిపోర్టింగ్ అండ్ కంట్రోల్ ఉండదు అనమాట. అంటే పలానా రోజు డిప్లాయ్ చేయడానికని ఉండదు. SCCM లో అడ్వాంటేజ్ ఏంటి? రిపోర్టింగ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ సింగిల్ ప్యాచ్ డిప్లాయ్ చేయొచ్చు, మల్టిపుల్ ప్యాచెస్ డిప్లాయ్ చేయొచ్చు, అండ్ ఎన్ని ప్యాచెస్ అయితే ఇన్స్టాల్ అయ్యే తెలుసుకోవచ్చు. అన్ని కంట్రోల్ అనేది ఉంటుంది. సో దట్స్ వై మోస్ట్ కంపెనీస్ విల్ గో SCCM. బట్ క్లయింట్ సైడ్ ప్యాచింగ్ మాత్రమే SCCM టూల్ వాడతారు. అంటే ఏంటి క్లయింట్ సైడ్ ప్యాచింగ్ అంటే విండోస్ 10 కానీ విండోస్ 7 కానీ క్లయింట్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మోస్ట్ పాపులర్, బట్ నాట్ ద సర్వర్ సైడ్ అనమాట. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ మాక్సిమం ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ దే వోంట్ గివ్ ఏ 100% ఆఫ్ సొల్యూషన్. అంటే ఏంటంటే మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే 100% ఆఫ్ సొల్యూషన్ ఎవరు. దిస్ ఈస్ టు రీప్లేస్ యువర్ మాన్యువల్ ఇన్స్టలేషన్. అంటే ఏంటంటే మీరు మాన్యువల్ గా ప్యాచ్ చేసేంత ముందు WSS చేసేవారు. ఒక 80% అంటే మీరు 100 మెషిన్ డిప్లాయ్ చేస్తే ఒక 70 మెషిన్స్ మాత్రమే కంప్లైంట్స్ వస్తుంది. 30% ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, 30% ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని రీప్లేస్ చేసుకుని SCCM కనిపెట్టారు. అంటే మీరు 100 మెషిన్స్ డిప్లాయ్ చేస్తే మైక్రోసాఫ్ట్ వాడు ఏం చెప్తాడు, 95 సక్సెస్ అవుతాయి అని చెప్తాడు. అంటే నో ప్రొడక్ట్ విల్ గివ్ యూ 100% ఆఫ్ కంప్లైంట్స్ రేట్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీరు 100 మెషిన్ డిప్లాయ్ చేస్తే 100 మెషిన్స్ సక్సెస్ అవ్వవు. దెర్ విల్ బి సమ్ ఇష్యూస్. అంటే 95% ఆఫ్ ఎక్యురసీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకనే కంపెనీస్ లో కూడా ప్రొడక్షన్ లో కూడా చాలా కంపెనీస్ 10 లక్ష ఒక 1 lakh క్లయింట్స్ ఉంటే 80,000 మాత్రమే కస్టమర్ కి ప్యాచింగ్ చూపిస్తారు. కొన్ని మంది దే విల్ అగ్రీ 95% అనమాట. అంటే మీరు 100 మెషిన్ డిప్లాయ్ చేస్తే క్లయింట్ కి ఒక ఒప్పందం ఉంటుంది. 100 మెషిన్ లో 95 మెషిన్ సక్సెస్ ఉండాలి. ఆ 5 మెషిన్స్ అనేది ఇగ్నోర్ చేస్తాడు కస్టమర్ కూడా. కొన్ని చాలా కంపెనీస్ లో ఐ యూజ్ టు వర్క్ విత్ డిఫరెంట్ ఆఫ్ కంపెనీస్, విప్రో అండ్ ఆల్. ఈవెన్ స్టిల్ సమ్ కస్టమర్స్ ఆర్ మెయింటైనింగ్ 70%, 75% ఓన్లీ. అంటే
100లో 75% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఆ 25% సక్సెస్ రేట్ లేదు. దే ఆర్ ట్రైయింగ్ టు అచీవ్ బై మాన్యువల్ ప్రాసెస్. అంటే మాన్యువల్ గా ట్రబుల్ షూట్ చేసో, లోకల్ ఐటీ ట్రబుల్ షూట్ చేసో దే హ్యాస్ టు డూ ఇట్. స్టిల్ సమ్ కంపెనీస్ మీన్స్ మెయింటైనింగ్ ఓన్లీ 70%. అంటే కొన్ని కస్టమర్ డిమాండ్ చేస్తాడు వీ నీడ్ 95. అంటే 100కి 95 అవ్వాలి అని రూల్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి, ఎస్ఈసిఎం నుంచి 75% వచ్చినప్పుడు మిగతా 25% అనేది మాన్యువల్ వర్క్ చేసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో అలా చేయకుండా అలా 25% అవాయిడ్ చేయాలి అంటే దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. అది ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 95 వస్తుంది. అచీవ్ చేయడం ఈజీయే, బట్ అచీవ్ చేయడానికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. అవి ఏంటో దాన్ని తెలుసుకొని అవి ఓవర్కమ్ చేసుకో. అంటే ఇప్పుడు యూజర్స్ ఆఫీస్కి రావట్లేదు, వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, ఇంటర్నెట్ కనెక్ట్ చేయలేదు, అప్పుడు ప్యాచెస్ వస్తాయా? రావు. సో అలాంటి మెషిన్స్ 10% 5% ఉంటాయి అనమాట. అంటే కొన్ని మంది యూజర్స్ విఐపి యూజర్స్ ఉంటారు, ఆఫీస్కి రారు, వాళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ చేయరు, ఎప్పుడో అఫీషియల్ గా లాగిన్ చేస్తారు, లాగ్ ఆఫ్ చేస్తారు ల్యాప్టాప్. సో దానివల్ల ఏంటంటే ప్యాచింగ్ కంప్లైంట్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? అలాంటి మెషిన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని మెషిన్స్ స్టోర్ లో ఉంటాయి. అంటే ఏంటంటే మెషిన్స్ ఇన్స్టాల్ చేస్తారు క్లయింట్, బట్ ఏం చేస్తారంటే అవి స్టోర్ లో పెట్టేస్తారంటే పక్కకు పెట్టేస్తారు వాడకుండా. అవి మెషిన్స్ ఆన్లైన్ లోకి రావు. అలాంటివి ఉంటాయి. సో అలాంటివి 10% ఉంటాయి. 10% ఇష్యూస్ ఏమి ఉంటాయి, ప్యాచెస్ డౌన్లోడ్ అవ్వ ఫెయిల్ అవుతాయి. రకరకాల రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాచింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు షట్ డౌన్ చేయడం కానీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో దానివల్ల కొన్ని కంప్లైంట్స్ రేట్ రాకుండా ఉంటాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్. అవన్నీ ఫిక్స్ చేసుకుంటే 1 by 1 ఫిక్స్ చేసుకుంటూ ఉంటే దట్స్ వై కస్టమర్ కూడా డిమాండ్ చేయడు. 70% మేమే అంటే ఇనిషియల్ గా చెప్తాను అనమాట కస్టమర్ ఎన్విరాన్మెంట్, మేము 70% ఇవ్వగలం, 80% ఇవ్వగలం అంటే దే అగ్రీస్ విత్. అంటే దే విల్ ఎక్స్పెక్ట్, అంటే 100కి 80 మెషిన్ ప్యాచ్ చేయండి, దానికంటే తక్కువ ఉంటే దే విల్ దే విల్ పెనాల్టీ అనమాట. అంటే 79 వచ్చిందంటే ఆ 1% కి పెనాల్టీ వేస్తారు. ద కస్టమర్ హ్యాస్ టు పే. అంటే కస్టమర్ అనేది విప్రోకి ఇస్తే విప్రో వాడు పెనాల్టీ పే చేయాలి. అందుకని ఏం చేస్తా అంటే మంత్లీ, అంటే మనం ప్యాచ్ డిప్లాయ్ చేసినప్పటి నుంచి 30 డేస్ అనేది ఎస్ఎల్ఏ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ 30 డేస్ లో 80% కానీ 95% కానీ క్లయింట్ తో అగ్రీ చేసిన కంప్లైంట్స్ రేట్ అనేది మనం ఆ 30 డేస్ లో తెప్పించాలి. తెప్పించకపోతే విప్రో అనేది పెనాల్టీ పే చేస్తుంది అనమాట. ఎంత అయితే తగ్గిందో అంత డబ్బులు అనేది పే చేస్తుంది ఎవడైతే ప్రాజెక్ట్ ఇచ్చాడో వాడికి. ఇజ్ ఇట్ క్లియర్? సో సర్వర్ సైడ్ మాక్సిమం ఐబిఎం థివోలీ మేనేజర్ వాడతారు, అంటే క్లయింట్ సైడ్ కూడా వాడతారు. ఎందుకంటే దిస్ విల్ సపోర్ట్ 19 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఎస్ఈసిఎం కూడా మ్యాక్ సపోర్ట్ చేస్తుంది, బట్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట దీనికి. బట్ ఐబిఎం అనేది యునిక్స్ కి సపోర్ట్ చేస్తుంది, లైనెక్స్ కి సపోర్ట్ చేస్తుంది, విండోస్ సపోర్ట్ చేస్తుంది. అలాగా 19 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని సపోర్ట్ చేస్తుంది, ఉబాంటు సపోర్ట్ చేస్తుంది, ఏదన్నా. అందుకనే సర్వర్ సైడ్ ప్యాచింగ్ మోస్ట్లీ ఐబిఎం థివోలీ వాడతారు చాలా కంపెనీస్ లో. అంటే కంప్లైంట్స్ రేటర్ కావాలి బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ డిఫరెంట్ సెక్టర్ క్రిటికల్ ఆర్గనైజేషన్ లో ఐబిఎం థివోలీ వాడతారు అనమాట. అంటే దే విల్ గివ్ యూ 99% ఆఫ్ ఎక్యురసీ. అంటే మీరు 100 మెషిన్ డిప్లాయ్ చేస్తే 99% సక్సెస్ రేట్ ఉంటుంది ఈ టూల్లో. బట్ స్టిల్ ఎస్ఈసిఎం కి ఎందుకు వెళ్తారంటే ఇట్స్ ఎ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ యూజ్ మైక్రోసాఫ్ట్. ఏంటంటే మీ ఆర్గనైజేషన్ లో 10,000 సర్వర్స్ ఉన్నాయంటే లైసెన్స్ మైక్రోసాఫ్ట్ వాడు ఫ్రీగా ఇస్తాడు. ఈ లైసెన్స్ ఎస్ఈసిఎం లైసెన్స్ అనేది మీరు 30% మనీ పే చేయండి, మీరు ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అంటాడు. అదే ఐబిఎం థివోలీ అంటే లైసెన్స్డ్ బేస్ అనమాట. మీరు లైసెన్స్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట ఫస్ట్. బట్ ఎవరైతే కంప్లైంట్స్ రేట్ ఆలోచిస్తారో బ్యాంకింగ్ సెక్టర్ ఆలోచిస్తారో వాళ్ళు మనీ గురించి ఆలోచించారు కాబట్టి ఐబిఎం థివోలీ కొనుక్కుంటారు. సో మిగతా ప్రొడక్ట్స్ ఎందుకు కస్టమర్స్ అందరూ ఒక 80,000 క్లయింట్స్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ కొనుక్కుంటాం మనం, దాని లైసెన్స్ ఉంటాయి మనకి. సో వాళ్ళ ప్రీమియం కస్టమర్ వాళ్ళు ఏం చేస్తారు, మైక్రోసాఫ్ట్ ఒక ఆఫర్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మీరు 50% మనీ పెడితే మీకు ఎస్ఈసిఎం ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తాం, లేకపోతే మీకు ఫ్రీగా ఇస్తాం ఎస్ఈసిఎం, ఎందుకంటే మీరు ఎంఎస్ ఆఫీస్ వాడుతున్నారు లేకపోతే అడోబీ ప్రీమియం వాడుతున్నారు, సారీ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి ఫ్రీగా ఇస్తాం, మీరు ఫ్రీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేస్తారు కస్టమర్స్ అనేది ఎస్ఈసిఎం కి వెళ్ళడానికి మొక్కు చూపిస్తారు అనమాట. అందుకనే ఎస్ఈసిఎం అనేది చాలా కంపెనీస్ లో ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? హలో Yes, yes. సో లెట్ మీ లాగ్ ఇన్ టు ద సర్వర్స్.
సో మనకు ప్రతి సర్వర్ లో SCCM ప్యాచింగ్ వర్క్ అవ్వాలంటే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అనేది, బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ అనేది. సో ఫ్రంట్ ఎండ్ అనే కాంపోనెంట్ WSS అవుతుంది, బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ SUP రోల్ అవుతుంది. అంటే SUP ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటంటే విండోస్ ప్లాట్ఫామ్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫాల్ట్ గా ఉండేది. బ్యాక్ ఎండ్ అంటే SCCM అనేది రోల్ అన్నమాట. SUP అనేది SCCM రోల్. సో ఇలా ఫస్ట్ మనం ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఏదైతే మెషిన్ లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఇంటర్నెట్ అనేది ఉండాలి ఆ మెషిన్ కి. సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎనీవే WSS అనేది సర్వర్ సైడ్. సో సర్వర్ 22 R2 అండ్ అబోవ్. ఓకే, అది ప్రీ రిక్విజిట్స్. నెక్స్ట్ ఏంటి, థర్డ్ వన్ WSS ఇన్స్టాల్ చేయాలి సర్వర్ లో, తర్వాత SUP రోల్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇది మన ప్యాచింగ్ అవ్వాలి. ఇది వన్ టైం యాక్టివిటీ అన్నమాట. కంపెనీలో ఫస్ట్ టైం ఒకసారి చేస్తారు, ప్రతి మంత్ దీన్ని చేయరు. ఇజ్ ఇట్ క్లియర్? ఇంటర్నెట్ అనేది ఉండాలి, ఎనీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, దాంట్లో WSS రోల్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత SUP రోల్ SCCM నుంచి ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఈ SUP అనేది SUP WSS కాంటాక్ట్ అయ్యి, ఈ WSS వెళ్ళి మైక్రోసాఫ్ట్ ని కాంటాక్ట్ అవుతుంది అనమాట ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి. వయా ఇంటర్నెట్ ఏం చేస్తుంది, వయా ఇంటర్నెట్ ఇది మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ ని టచ్ చేసుకుని ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకుని మన SCCM కన్సోల్ కి తెచ్చుకుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? హలో. ఎస్ ఎస్. సో ప్రీ చెక్స్ ఏంటి, వీ నీడ్ టు హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్, WSS రోల్ ఇన్స్టాల్ చేయాలి, అది విండోస్ సైడ్ నుంచి, సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ SCCM నుంచి చేయాలి, ఇంటర్నెట్ కనెక్షన్ మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు మనకి ప్యాచెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లాగ్స్. ఓకేనా, ఈ లాగ్స్ చూస్తాం అనమాట. సో ఫస్ట్ వాట్ విల్ డూ, విల్ చెక్ ద బేసిక్ చెక్స్ ఇన్ ద హియర్. సో మనం ఇది SCCM సర్వర్ ఇది మనకి. సో ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేసుకున్నట్టయితే సో మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, 2012 R2 అండ్ 2016 కూడా మన దగ్గర ఉంది. సో మనం విండోస్ 10 కి డిప్లాయ్ చేసిన, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసిన, ప్యాచింగ్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఓఎస్ఏ మారుతుంది, ఏది డిప్లాయ్ చేసుకున్నా ప్రాసెస్ మారిపోదు. సేమ్ లైక్ అప్లికేషన్ తీసుకున్నా, ప్యాకేజ్ తీసుకున్నా, సాఫ్ట్వేర్ ఉంటుంది అంతే. సో లాగ్స్ మారుతాయి. అలాగే ప్యాచింగ్ విండోస్ 10 కి డిప్లాయ్ చేసిన, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసిన, ప్రాసెస్ మారిపోదు, ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంపెనీస్ లో ప్యాచింగ్ సర్వర్ సైడ్ అనేది మనం చేయం. మాక్సిమం 95% మనం అంటే SCCM టీం చేయరు అనమాట. విండోస్ టీం చేస్తారంటే సర్వర్ టీం చేసుకుంటారు, వాళ్ళకి కేటీ ఇవ్వడం. రేర్ 5% ఛాన్స్ మాత్రమే మనం సర్వర్ డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే చేస్తే మనం SCCM సర్వర్స్ కే ప్యాచ్ చేస్తాం. AD సర్వర్ కానీ, ఎక్స్చేంజ్ సర్వర్ కానీ డిఫరెంట్ టీం ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వర్ క్రిటికాలిటీ మనకు తెలియదు, దానికి మెయింటెనెన్స్ విండోస్ సపరేట్ గా ఉంటాయి అనమాట. అంటే ఒక ఒక 10, 20, 30 కంపెనీస్ తీసుకుంటే ఒక 5 కంపెనీస్ లో మాత్రమే మనం ఒక 1 or 2 కంపెనీస్ మాత్రమే చేసే అవకాశం మనకు దొరుకుతుంది. 80% ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తారంటే సర్వర్ టీమే ప్యాచింగ్ చేసుకుంటారు. ఇజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? సాఫ్ట్వేర్ లైబ్రరీలో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఓపెన్ చేస్తే, ఆల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్యాచెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి, ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత. ఏ ప్రాసెస్, ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యు? డిఫాల్ట్ గా మన అడ్మినిస్ట్రేషన్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ కాంపోనెంట్ మనకు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, సైట్స్ లో ఇక్కడ కాంపోనెంట్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది. కాంపోనెంట్స్ లో SUP అనేది ఉంటుంది. ఈ SUP మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే
మనం డిఫాల్ట్ గా ఒక కొత్త కార్ కొంటే మనకి అన్ని యాక్సెసరీస్ వస్తాయా? మనం కొనుక్కోవాలా? హలో, am I audible? ఎస్ బ్రో. సో బై డిఫాల్ట్ కొత్త కార్ కొంటే మనం కొనుక్కోవాలా? సీట్ కవర్ కానీ, లేకపోతే మన మోడిఫికేషన్ కానీ, లేకపోతే ప్లేయర్స్ కానీ, ఏదన్నా ఇంటీరియర్ డెకరేషన్ కానీ డిఫాల్ట్ గా ఇస్తాడా? సపరేట్ చార్జ్. అలాగే బై డిఫాల్ట్ ఎస్యూపి ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ. బట్ ఏంటంటే డిఫాల్ట్ గా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఇక్కడ, అవి సెలెక్ట్ అయి ఉంటాయి. సో ప్రొడక్ట్స్ ఉంటుంది. ప్రొడక్ట్స్ లో కూడా విండోస్ 10 లో లేటెస్ట్ వెర్షన్ ఏంటి? ఎంఎస్ ఆఫీస్ లో లేటెస్ట్ వెర్షన్ ఏంటి? హలో, ఎంఎస్ ఆఫీస్ లో లేటెస్ట్ వెర్షన్ ఏంటి సాఫ్ట్వేర్? Am I audible? Hello. Hello. Sorry, lost for a while. So MS Office లో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటి? 2016. 2016. దానికి ముందు వచ్చిన సాఫ్ట్వేర్ ఏంటి? 2010. 2013. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకు ప్రతి దాంట్లో ఏముంటుందంటే క్లాసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. అంటే అది క్రిటికల్ డెఫినేషన్ అవన్నీ ఉంటుంది. దాంతో పాటు ప్రొడక్ట్స్ ఉంటుంది. ఇదేంటో మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ క్లాసిఫికేషన్స్ అనేవి. ప్రొడక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ లో డిఫాల్ట్ ఇక్కడ ఏముంది? ఆఫీస్ ఉంది. అంటే ఎంఎస్ ఆఫీస్ 2010 ఉంది. తర్వాత రిలీజ్ అయిన ప్రొడక్ట్స్ వచ్చాయా? 2013 లేదు, 2016 లేదు, ఆఫీస్ 365 లేదు. అవునా? దీన్ని కేటలాగ్ అంటారు అనమాట. సో బై డిఫాల్ట్ గా ఈ కేటలాగ్ ఉండదు. ఈవెన్ ఓఎస్ లెవెల్ ప్యాచెస్ చూసుకున్నట్టయితే విండోస్ 7 వరకే ఉన్నాయి తప్ప ఇక్కడ విండోస్ 10 లేదు. అవునా? సర్వర్ 2012 కూడా 12 ఉంది కానీ 2016 లేదు, 2019 లేదు. Is it clear what I'm saying to you? Hello. Yes. అవునా? సో ఇవేంటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తామో, చేసి ఫస్ట్ టైం షింక్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయ్యి కేటలాగ్ ని అప్డేట్ చేసుకుంటుంది అనమాట ఫస్ట్ టైం కి. తర్వాత మాత్రమే వర్క్ అవుతుంది ప్యాచింగ్. అండ్ ఆల్సో ఫస్ట్ టైం షింక్ చేసినప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ ని ఏ ప్రొడక్ట్ ని యాడ్ చేయకూడదు. అంటే ఇన్స్టాల్ చేసినప్పుడు కొత్తగా ఏదైనా యాడ్ చేయకూడదు అనమాట. యాడ్ చేసేటంటే ఫస్ట్ టైం షింక్ అనేది డిఫాల్ట్ గా ఫెయిల్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ బెస్ట్ రికమెండేషన్ ఏంటి? ఉన్నవి యాడ్ చేయకుండా ఉన్నవన్నీ అన్సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ గా తర్వాత మాత్రం షింక్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? డిఫాల్ట్ గా షింక్ అనేది ఫెయిల్ అవుతుంది మనం ఇంకేదైనా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటే. ఫస్ట్ అన్సెలెక్ట్ చేసుకోవాలా? ఫస్ట్ అన్సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అన్సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, ఏదన్నా కొత్తగా యాడ్ చేయకూడదు, ఏదన్నా ఇంకో కేటగిరీస్ యాడ్ చేయకూడదు. బట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏం చెప్తాడు? ఫస్ట్ టైం కి యూ నీడ్ టు అన్సెలెక్ట్ ఆల్ ద ప్రొడక్ట్స్ అండ్ దెన్ షింక్ ఇట్. దెన్ మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, యూ షింక్ ఇట్, దెన్ ఇట్ విల్ కమ్. ఇస్ ఇట్ క్లియర్? Okay. So let's go with the installation of WSS role. So on the server first మనం ఏం చేస్తాం? We need to go to the server manager. It's a one time activity. Okay na? So add roles and features. You can try in your test lab. Fail అవుతుంది, తర్వాత uncheck చేసి you can try again. It will move to the success state. Next, then you need to select Windows Server Update Services. Add. Next. Okay, next. Here important అంటే విండోస్ ఇంటర్నల్ డేటాబేస్ కి వెళ్తారా, SQL డేటాబేస్ కి వెళ్తారా? మోస్ట్లీ we will use only SQL database.
డేటాబేస్ ఇది టిక్ చేసుకుంటాం. మన సర్వర్లో SQL సర్వర్ అనేది ఉంటుంది అనమాట. ఇది WSS ఇన్స్టాల్ అవుతున్నప్పుడు మనకి బ్యాక్ ఎండ్ లో కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇఫ్ ఐ ఓపెన్ SQL మేనేజ్మెంట్ స్టూడియో, SCCM కి ఒక డేటాబేస్ ఉంటుంది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా. WSS ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి susdb అనే డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే WSS ఇన్స్టాల్ అవుతున్నప్పుడు we need to open IIS షార్ట్ కట్ inet mgr. ఓకే, డిఫాల్ట్ గా SCCM అంతా బ్యాక్ ఎండ్ వర్క్ అయ్యేది వెబ్సైట్స్ ద్వారానే. ప్యాచింగ్ వర్క్ అవ్వరన్నా ఇట్ విల్ కమ్యూనికేట్ వయా వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ వెబ్సైట్. డిఫాల్ట్ గా డిఫాల్ట్ వెబ్సైట్ ఒకటే ఉంటుంది. దాని కిందే మన మేనేజ్మెంట్ పాయింట్ కానీ, మన మేనేజ్మెంట్ పాయింట్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అథెంటికేషన్స్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ మెకానిజం అంతా, క్లయింట్ కమ్యూనికేషన్ అంతా ఈ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది అనమాట, ఈ బ్యాక్ ఎండ్ వెబ్సైట్స్ ద్వారా. ఎప్పుడైతే ఈ WSS ఇన్స్టాల్ చేసామో వీ విల్ గెట్ ఏ అడిషనల్ వెబ్సైట్ కాల్డ్ WSS అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక వెబ్సైట్ క్రియేట్ అవుతుంది ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో. సో అలాగే SQL డేటాబేస్ లో ఏమవుతుంది, susdb అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ నుంచి ఏదైతే ప్యాచెస్ డౌన్లోడ్ అవుతాయో ఆ సస్ డేటాబేస్ లో సేవ్ చేసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? హలో, am I audible? హలో, Yes. Yeah. Yes. ఓకే. సో ఇప్పుడు మనకి ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి దీంట్లో? susdb అనే డేటాబేస్ ఇక్కడ ఉందా? లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో inet mgr లో ఇక్కడ WSS IIS లో దీంట్లో ఏదైనా అడిషనల్ వెబ్సైట్ ఉందా WSS అడ్మినిస్ట్రేషన్ అనేది? నో. సో ఎప్పుడైతే వన్స్ మనం ఈ డేటాబేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో, నెక్స్ట్ కొడతాం, సో అప్డేట్ స్టోర్ చేయడానికి ఒక లోకల్ ఫోల్డర్ అడుగుతుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే C డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా జనరల్ కంపెనీస్ లో అయితే F డ్రైవ్ లోనో ఏదో డ్రైవ్ లో క్రియేట్ చేసుకుంటారు. మన దగ్గర వేరే డ్రైవ్ లేదు కాబట్టి వీ కెన్ క్రియేట్ ఆన్ ద C డ్రైవ్. ఒక C డ్రైవ్ లో WSS ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు, బెటర్ WSS అని పెట్టుకొని ఆ పాత్ అనేది ఇక్కడ చూపించుకుంటాం అనమాట. సో నెక్స్ట్ అంటే చెక్, అంటే మీకు SQL అనేది వేరే సర్వర్ లో ఉంటే ఆ సర్వర్ నేమ్ ఇచ్చుకోవాలి, సేమ్ సర్వర్ లో ఉంటే చెక్ కనెక్షన్ కొట్టుకొని సక్సెస్ఫుల్ కనెక్టెడ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టుకుంటాం. నెక్స్ట్ ఇన్స్టాల్. ఈ ఇన్స్టలేషన్ జరుగుతున్నప్పుడే డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకుంటుంది, బ్యాక్ ఎండ్ లో ఈ వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. ఇవి రెండు క్రియేట్ అయిన తర్వాత WSS ఇన్స్టాల్ అయినట్టే. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ and it will tries to create a database. Am I audible? Sorry, let me share my screen. Okay, let me know once you're able to see it. Are you able to see my screen? Yes. So sometimes I have some net connectivity issues, so please bear with me. So let me refresh here. Okay, so whenever we refresh, sometimes once it started installation, and internet connection is one of the most thing, still installing the రోల్. అంటే మనం ఇన్స్టాల్ నప్పుడు ఏం కాదు, కానీ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి పోస్ట్ ఇన్స్టలేషన్ టాస్క్ అనేది ఒక టాస్క్ వస్తుంది, అది ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టాలేషన్ అవుతున్నప్పుడు కొంత ఇన్స్టాల్ అవుతుంది, ఇన్స్టలేషన్ అయిన తర్వాత మనకి ఇట్ విల్ లాంచ్. అట్ దట్ టైమ్ ఇట్ విల్ ట్రై టు క్రియేట్ సమ్ వెబ్సైట్స్. విల్ వెయిట్, రీఫ్రెష్ అండ్ సి. స్టిల్ ఇట్ నాట్ క్రియేటెడ్ యట్. ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, మన SQL డేటాబేస్ లో కూడా ఇంకా
ఏం మోడిఫికేషన్ రీఫ్రెష్ కొట్టుకొని చూసుకోవడం అనమాట. సో డేటాబేస్ ఇంకా రాలేదు, స్టిల్ ఇన్స్టాలింగ్. వన్స్ రోల్ ఇన్స్టాల్ అయిన తర్వాత యూ నీడ్ టు లాంచ్ పోస్ట్ ఇన్స్టలేషన్ టాస్క్. చాలా టైంలో ఏమవుతుందంటే అది ఫెయిల్ అవుతుంది డిఫాల్ట్ గా. అట్స్ ఏ నోన్ ఇష్యూ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా ఫెయిల్ అవుతుంది డిఫాల్ట్ గా, లేకపోతే ఏంటంటే వెబ్సైట్ ని మనం కొన్ని ట్రబుల్ షూట్ చేసుకుంటే వీ కెన్ ఫిక్స్ ఇట్ అనమాట. సమ్ టైమ్స్ ఓఎస్ లెవెల్లో ఇష్యూస్ ఉన్నా సరే రేర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నా, ప్రాక్సీ ఇష్యూస్ ఉన్నా, ఏదన్నా సరిగ్గా లేకపోయినా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇక్కడ. ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీట్, కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్ ఇన్స్టాలేషన్ సక్సీడెడ్ అయిపోయింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్సైట్ క్రియేట్ అయిందా లేదు చూద్దాం. ఇక్కడ క్రియేట్ అయిందా? సో కాంపోనెంట్స్ కూడా ఉంటాయి అనమాట. డబ్ల్యూఎస్ఎస్ కాంపోనెంట్ వస్తుంది, రాలేదు. ఇప్పుడు మన ఐఏఎస్ ఇంకొకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఐనెట్ ఎంజిఆర్ వెబ్సైట్, సో వెబ్సైట్ డిఫాల్ట్ వెబ్సైట్ ఉంది. ఇంకా వెబ్సైట్ యాడ్ అయిందా? ఇక్కడ యాడ్ అవ్వలేదా? హలో, am I audible? Hello, is my voice audible? Hello. Yes, Praveen. Okay, I see somebody newly connected. AJ. యా నేనే ఇంతకు మొబైల్లో జాయిన్ అయింది, ల్యాప్టాప్. Okay. సో మనకి ఇంకా వెబ్సైట్ క్రియేట్ అవ్వలేదు. ఇఫ్ యూ గో టు SQL అండ్ రీఫ్రెష్, డేటాబేస్ నాట్ ఎట్ క్రియేటెడ్ ఎట్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ లాంచ్ చేయొచ్చు, ఇక్కడ మనం మిస్ అయింది, క్లోజ్ చేశారు అనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ పోస్ట్ ఇన్స్టలేషన్ టాస్క్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వెబ్సైట్ క్రియేట్ అవ్వడం, ఈ సస్ డేటాబేస్ అనేది క్రియేట్ అవ్వడం, డిఫాల్ట్ గా ఏంటవుతుంది, ఎర్రర్ వస్తుంది అనమాట మనకి. సో ఆ టైంలో ఏంటి, ఐఏఎస్ లో చూసుకున్నట్టయితే రీఫ్రెష్, ఇంకా వెబ్సైట్ అనేది క్రియేట్ కాలేదు. ఓకేనా? సో డేటాబేస్ లో, SQL డేటాబేస్ లో సస్ డేటాబేస్ క్రియేట్ అయిందా అంటే క్రియేట్ కాలేదు. సో అట్ ద టైం ఏం చేసుకోవచ్చు అంటే మాన్యువల్ గా మనం WSS ఓపెన్ చేసుకొని ఈ WSS లో ఏంటంటే SCCM సర్వర్ నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. ఇక్కడ ఇచ్చుకొని రన్ కొట్టుకుంటాం. చాలా టైమ్స్ ఫెయిల్ అవుతుంది, ఒక 10 టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, 15 టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఒకసారి రీస్టార్ట్ చేసుకుని ట్రై చేయడం తప్ప మనం ఏం చేయలేము అనమాట. సో ఫస్ట్ ఒక్కొక్కసారి బాగానే ఉంటే ఫస్ట్ టైంకే కనెక్ట్ అవుతుంది, లేకపోతే యూ నీడ్ టు డూ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ ఇట్ సక్సెస్. ఇంటర్నెట్ కనెక్టివిటీస్ చెక్ చేసుకోవడం, ప్రాపర్ గా రీస్టార్ట్ చేసి, ఇది ఇలా లాంచ్ చేస్తున్నప్పుడు వెబ్సైట్ క్రియేట్ అవ్వడం కానీ, బ్యాక్ ఎండ్ లో సస్ డేటాబేస్ క్రియేట్ అవ్వడం కానీ అవుతుంది. మీ యూజర్ కి పర్మిషన్స్ లేవు అనుకుంటే అవ్వదు అనమాట. సో డేటాబేస్ లో కనెక్టివిటీ ఇష్యూస్ అంటే డేటాబేస్ లో మీకు ఆప్షన్ లేదు. ఇక్కడ సస్ DB క్రియేట్ అయింది, ఇప్పుడు ఇంకా సింగిల్ మోడ్ యూజర్ లో ఉంది. ఇక్కడ స్టిల్ ఇట్స్ క్రియేటింగ్ డేటాబేస్. అండ్ బ్యాక్ ఎండ్ లో మనకి వెబ్సైట్ చూసుకున్నట్టయితే రీఫ్రెష్ ద థింగ్స్, WSS అనే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టైంలో ఈ సర్వీస్ అనేది స్టాప్ స్టేట్ లోకి వెళ్తుంది. సో WSS వెబ్సైట్ క్రియేట్ అయిందా, WSS అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంకా దీంట్లో రెండే వచ్చాయి. దే విల్ క్రియేట్ సమ్ ఇంటర్నల్ వెబ్సైట్స్ అన్నమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో డేటాబేస్ కూడా ఏమవుతుందంటే ఇట్ విల్ కమ్ ఇన్ నార్మల్ వే, అంటే సింగిల్ యూజర్ పోయి ఇట్ విల్ క్రియేట్ అవుతుంది అనమాట. రీఫ్రెష్,
and check the database. susdb create అవుతుంది. Okay. So wait for some time until this post installation task is completed. సో మనం ఇక్కడ లాంచ్ చేయలేదు కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దిస్ ఎర్రర్, ఎందుకంటే మనం మాన్యువల్గా లాంచ్ చేసాం కాబట్టి వీ కెన్ చెక్ వెదర్ ఇట్స్ కనెక్టెడ్. క్లిక్ ఆన్ క్లోజ్. అయిపోయింది, మన కాన్ఫిగరేషన్ అయిపోయింది. నార్మల్లీ యూ కెన్ ద డబ్ల్యూఎస్ఎస్ విల్ ఓపెన్. ఈ కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ నుంచి చెయ్యం అనమాట. వీ నీడ్ టు క్యాన్సిల్ దిస్, ఎందుకంటే వీ విల్ డూ ఇట్ ఫ్రమ్ ద ఎస్యూపి రోల్ నుంచి మనం ఈ సెట్టింగ్స్ ని మేనేజ్ చేస్తాం, నాట్ ఫ్రమ్ హియర్. సింప్లీ క్యాన్సిల్ దిస్ బాక్స్, అంతే. డబ్ల్యూఎస్ఎస్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నార్మల్ డబ్ల్యూఎస్ఎస్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ ద డబ్ల్యూఎస్ఎస్ పార్ట్. సో మనకి డేటాబేస్ రెడీ అయిపోయింది. దెన్ వెబ్సైట్ కూడా అయిపోయింది. ఈ వెబ్సైట్ ఎప్పుడు మనకి ఏం పోర్ట్తో ఉంటుందంటే 8530 అండ్ 8531. ఇక్కడ పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ చాలా. ఇక్కడ పోర్ట్స్ చూసుకున్నట్టయితే 8530 అండ్ 8531 పోర్ట్స్. అదే డిఫాల్ట్ వెబ్సైట్ అంటే పోర్ట్ 80 అండ్ 443 కమ్యూనికేట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద పోర్ట్ ఫర్ ప్యాచింగ్ అంటే 8530 అండ్ 8531. దిస్ ఇస్ ద డిఫాల్ట్ క్వశ్చన్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మన SCCM సర్వర్లో ఏం చేయాలి, కన్సోల్లో ఎస్యూపి రోల్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎక్కడైతే ఈ డేటాబేస్ అయితే, ఎక్కడైతే డబ్ల్యూఎస్ఎస్ ఇన్స్టాల్ చేసామో ఆ రోల్ అనేది ఏం చేయాలి, ఆ పర్టికులర్ సర్వర్కి వెళ్ళి రైట్ క్లిక్, యాడ్ రోల్, నెక్స్ట్. ఓకేనా. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ రోల్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టలేషన్ చేసినప్పుడు కూడా లాగ్స్ ఉంటాయి సర్వర్ సైడ్ లో, ఎస్యూపి లాగ్ అని. Hello. Yeah. Can you give recording session to AJ laptop? Jalandhar is joined from that laptop. Yeah, given. So program files. Jalandhar started the recording. Log. Yes, sir. సో మనకి ఎస్యూపి సెటప్ డాట్ లాగ్, ఎప్పుడైతే మనం ఎస్యూపి స్టార్ట్ చేస్తామో ఎస్యూపి సెటప్ డాట్ లాగ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ఇన్స్టలేషన్ లాగ్ ఫర్ ఎస్యూపి అంటే ఎస్యూపి సెటప్ డాట్ లాగ్ అనేది చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ టైంకి ఈ పోర్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ప్యాచింగ్ అనేది, షింక్ అనేది ఫెయిల్ అయ్యే ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, బై డిఫాల్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. తర్వాత మళ్ళీ మార్చుకుంటే సక్సెస్ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫాల్ట్ ఎర్రర్. సో వీ నీడ్ టు సెలెక్ట్ ద సెకండ్ ఆప్షన్. యూ కెన్ ట్రై, అంటే మోస్ట్లీ వీ నీడ్ టు గెట్ ఫెయిల్యూర్స్ అనమాట. అంటే కావాలని ఫెయిల్యూర్స్ తెప్పించుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని యూ నీడ్ టు వర్క్అవుట్. ఫస్ట్ టైమే సక్సెస్ వస్తే యు ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. సో యూ నీడ్ టు కావాలని ఎర్రర్స్ తెప్పించుకోవడం, దాన్ని రిజాల్వ్ చేయడం, సక్సెస్ తెప్పించుకోవడం. దట్ వాట్ యూ నీడ్ టు డూ ఇన్ ద టెస్ట్ ల్యాబ్. అంతా సక్సెస్ అయిపోతే you won't get anything. First find out the failures, fix the failures, then you will get the knowledge. Okay, మీరు టెస్ట్ ల్యాబ్ లో ఇది ట్రై చేసి ఇన్స్టాల్ చేయండి, ఫెయిల్ అవుతుంది, ఎర్రర్స్ నోట్ చేసుకోండి. స్టార్టింగ్ లో ఇది సెలెక్ట్ చేసుకోవద్దు, సో ఇది చేసుకొని ఫిక్స్ చేయండి. తర్వాత వన్స్ 3 times అయిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి, యూ విల్ గెట్ సమ్ ఎర్రర్ సక్సెస్. దెన్ యూ కెన్ చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, ఏ లాగ్ లో ఎర్రర్స్ వస్తున్నాయి అనేది యూ నీడ్ టు మానిటర్. ఇది డబ్ల్యూఎస్ఎస్ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఐ హ్యావ్ ఆల్రెడీ డబ్ల్యూఎస్ఎస్ SCCM అకౌంట్, ఐ విల్ యూజ్ ఇట్. నెక్స్ట్, ఇవి సెలెక్ట్ అంటే ఈ అకౌంట్ లేకుండా కూడా అవుతుంది, యూ కెన్ ట్రై ఇట్. అంటే టెస్ట్ ల్యాబ్ లో మీరు చేసినప్పుడు ఇది కాకుండా చేయండి, ఏం ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి, తర్వాత యాడ్ చేయండి, ట్రై చేయండి. సో మైక్రోసాఫ్ట్ అప్డేట్ పాయింట్ ఇది పెట్టండి, ది డిఫాల్ట్ ఆప్షన్స్, నో నీడ్ టు నెక్స్ట్. ఇక్కడ షెడ్యూల్ షింక్ ఉంటుంది. బై డిఫాల్ట్ కంపెనీలో ఎవ్రీడే పెట్టుకుంటారు, లేకపోతే కొన్ని మంది ఎవ్రీడే 2 AM పెట్టుకుంటారు, డిఫరెంట్ టైమింగ్స్ లో పెట్టుకుంటారు, డిపెండ్స్ అనమాట. డిఫాల్ట్ గా 1 వీక్ ఉంటుంది, బట్ ఏంటంటే ఎవ్రీ 1 day పెట్టుకోవచ్చు, డిపెండ్స్ కంపెనీ ఎవ్రీ సెకండ్ ట్యూస్డే పెట్టుకోవచ్చు. నెక్స్ట్, సూపర్ సిడెన్స్ రూల్స్ ఎవ్రీ 3 months ఉంటుంది ఒకటి. ఓకే, అంటే ఓల్డ్ ప్యాచెస్ అనేవి సూపర్ సీడ్ అవ్వడానికి 3 months పడుతుంది అనమాట. కొన్ని కంపెనీస్ లో 12 months పెట్టుకుంటారు, కొన్ని కంపెనీస్ 24 months పెట్టుకుంటారు, డిఫాల్ట్ గా 3 months వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు, డిపెండ్స్.
సో అప్డేట్ ఫైల్స్, ఎక్స్ప్రెస్ అప్డేట్స్ అనే న్యూ వెర్షన్ అనమాట. బట్ ఇట్స్ నాట్ రికమెండబుల్. అంటే ఏంటంటే మనం ఈ అప్డేట్ పెట్టుకుంటే మనకి ఒక 2 GB డౌన్లోడ్ అయితే, సర్వర్ సైడ్ ఇది పెట్టుకుంటే 25 GB ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట సర్వర్ ఎండ్ లో. ఆ పర్టికులర్ ఫైల్స్ డిపెండ్స్. కొన్ని కంపెనీస్ ఇవి వాడుకుంటారు, కొన్ని కంపెనీస్ ఇవి వాడుకుంటారు. అంటే మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేయడం అనమాట. బట్ ఇది పెట్టుకుంటే ఏంటంటే 25 GB పడుతుంది అనమాట. పర్ మంత్ ప్యాకేజ్ డౌన్లోడ్ సైజ్ 25 GB అవుతుంది అనమాట. అన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అయ్యేసరికి, ప్యాచెస్ డౌన్లోడ్ అయ్యేసరికి. ఇది పెట్టుకుంటే ఓన్లీ 5 GB మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. సర్వర్లో మాకు ఎక్కువ స్పేస్ ఉంది, క్లయింట్ సైడ్లో తక్కువ డౌన్లోడ్ కావాలనుకున్న ఇది పెట్టుకుంటారు. సో లేదు మాకు సర్వర్ సైడ్లో అంత స్పేస్ లేదు, ప్రతి మంత్ అంత అంత హ్యూజ్ హార్డ్ డిస్క్ లేదని అనుకున్న ఫస్ట్ ఆప్షన్కి వెళ్తారు. నెక్స్ట్, బై డిఫాల్ట్ ఈ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏదో ఒకటి యాడ్ చేసినా సరే షింక్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెటర్ టు అన్చెక్ దిస్ ఫర్ ఫస్ట్ టైం. నెక్స్ట్, సేమ్ వే అన్చెక్ ద డిఫాల్ట్ గా కొన్ని ప్రొడక్ట్స్ క్లాసిఫికేషన్స్ సెలెక్ట్ లో ఉంటాయి. సో విండోస్ ఇక్కడ చెక్ చేయడం, మళ్ళీ అన్చెక్ చేయడం అన్ని పోతాయి. లైక్ సేమ్ వే ఆఫీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని సెలక్షన్ లో, చెక్ అన్చెక్. సో బై డిఫాల్ట్ అన్చెక్ చేసుకోవడం, నెక్స్ట్ కొట్టుకోవడం. చాలా లాంగ్వేజెస్ సెలెక్ట్ లో ఉంటాయి. సో బెటర్ టు రిమూవ్ ఆల్ ద లాంగ్వేజెస్, ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి ఉంచుకోవడం, మిగతావన్నీ అన్చెక్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సో క్లోజ్. వన్స్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం లాగ్ ఉంటుంది, ఎస్యూపీ సెటప్ డాట్ లాగ్ అనేది ఒకటి ఉంటుంది, మనకు వస్తుంది. సో ఇన్స్టలేషన్ అయిందా లేదా తెలుసుకోవచ్చు అనమాట. డేట్ మోడిఫైడ్ కొట్టుకోవడం, 2041కి ఏం మోడిఫై అయిందో చూసుకోవడం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్యూపీ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది కాసేపట్లో. ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఏముంటుంది మనకి, మానిటరింగ్ లో స్టేటస్ లో కూడా మనకి ఎస్యూపీ కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సైట్ స్టేటస్ లో కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసే ముందు ఉండదు, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ ఇక్కడ వచ్చిందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఓకేనా. సో లెట్ వి సి. సో ఇన్స్టాల్ చేయక ముందు మనకి కంట్రోల్ ప్యానల్ కి వెళ్ళినట్టయితే మనకు ఒక యాక్షన్ కూడా మిస్ అవుతుంది అనమాట. డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ అనేది ఉండదు. ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ ఉందా? ఓకే. సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ ఉండదు అనమాట. ఎప్పుడైతే ఎస్యూపీ ఇన్స్టాల్ చేసామో ఎన్విరాన్మెంట్ లో, తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ టైం మెషిన్ పాలసీ రన్ అవుతుందో అప్పుడు ఆ యాక్షన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ లేదు ఇక్కడ. సో ఇప్పుడే ఎస్యూపీ ఇన్స్టాల్ చేసాం. లాగ్ కూడా విల్ సీ ఇట్, ఎస్యూపీ సెటప్ డాట్ లాగ్. సో లాగ్స్ లో మనకి ఏం ఇంపార్టెంట్, ఇక్కడ ఉంది ప్రవీణ్ కింద. సో ఫస్ట్ లాగ్ చూడాల్సింది ఎస్యూపీ సెటప్ డాట్ లాగ్ ఇన్స్టలేషన్ లాగ్. తర్వాత సర్వర్ సైడ్ ప్యాచింగ్ లాగ్స్ ఏంటంటే డబ్ల్యూసిఎం డాట్ లాగ్. అదేం ఉపయోగపడుతుంది అంటే ఇట్ విల్ చెక్ ద కనెక్టివిటీ బిట్వీన్ యువర్ డబ్ల్యూసిఎస్ అండ్ ఎస్యూపీ. అంటే ఎస్యూపీకి డబ్ల్యూసిఎస్ కనెక్టివిటీ ఉందా లేదా. డబ్ల్యూసిఎస్ కంట్రోల్ అంటే డబ్ల్యూసిఎస్ వాళ్ళకి హెల్త్ ఎలా ఉందని చెప్తుంది అనమాట. డబ్ల్యూషింక్ ఎంజిఆర్ డాట్ లాగ్, ఇట్ విల్ టెల్ ద ప్రాసెస్ ఆఫ్ సింక్రనైజేషన్ ఆఫ్ మెటా డేటా ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. అంటే ఆ లాగ్ ఏం చెప్తుంది, మీ డబ్ల్యూసిఎస్ సర్వర్ మైక్రోసాఫ్ట్ ఎలా కనెక్ట్ అయింది, ఎంతవరకు డౌన్లోడ్ అయింది ప్రాసెస్ చెప్తుంది. ప్యాచ్ డౌన్లోడ్ డాట్ లాగ్ ఎప్పుడు మీరు కన్సోల్ లో ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ వెబ్సైట్ ని కాంటాక్ట్ అవుతుంది మైక్రోసాఫ్ట్ అని చెప్తుంది. ఓకేనా. సో సమ్ కనెక్టివిటీ ఇష్యూస్. am I audible? హలో.
Am I audible? SUP. సో ఇక్కడ మనకి SUP సెటప్ డాట్ లాగా వచ్చింది. ఓకే, SUP సెటప్ డాట్ లో మనం చెక్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ లో ఇన్స్టలేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా. సక్సెస్ అయింది కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ గా కాంపోనెంట్ వచ్చింది, లేకపోతే రెడ్ క్రిటికల్ కాంపోనెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది సక్సెస్ అయింది. నెక్స్ట్ చూడాల్సిన లాగ్స్ ఏంటి, మనం WCM డాట్ లాగ్ అంటే మన SUP సక్సెస్ఫుల్ గా WCS కనెక్ట్ అవుతుందా లేదా ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇంటర్వ్యూలో ప్యాచింగ్ లో సర్వర్ సైడ్ లాగ్స్ అడిగినా సరే యూనిట్ టు టెల్ SUP సెటప్ డాట్ లాగ్ చెప్పం, ఎందుకంటే అది వన్ టైమ్ యాక్టివిటీ కాబట్టి. యూనిట్ టు టెల్ ఫ్రమ్ WCM డాట్ లాగ్. ఇట్ విల్ చెక్ ద కనెక్టివిటీ బిట్వీన్ యువర్ SUP కి WCS కనెక్టివిటీ ఉంది, ఒక లైన్ ఉంటుంది అనమాట ఇక్కడ. యూనిట్ టు లుక్ ఫర్ ద లైన్. ఓకే, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అండి. అండ్ ఎవ్రీ 10 minutes కో 50-60 minutes కి ఏం చేస్తుంది, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు WCS సర్వర్ అనే చెప్తుంది. అంటే వీ కెన్ సేస్ లైక్ SUP కి WCS కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ చూడాల్సిన లాగ్ ఏంటి, WCS కంట్రోల్ అన్నమాట. ఈ లాగ్ ఏం చెప్తుంది, అసలు WCS బాగుందా లేదని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు డేటాబేస్ కనెక్షన్ ఆఫ్ WCS సర్వర్స్ వస్తే WCS హ్యాస్ నో అన్హెల్తీ అంటే WCS బాగానే ఉందని చెప్తుంది. సో ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత wsync mgr డాట్ లాగ్ ఇది ఏం చెప్తుంది, ఇది మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ గా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇప్పుడు ఫస్ట్ టైంకి ఏం చేయాలి, మాన్యువల్ సింక్ చేసుకుంటాం అనమాట. ఈ సింక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయ్యి ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకుంటే డిఫాల్ట్ గా మనం ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నామా లేదా, అన్ని కేటగిరీస్ అన్సెలెక్ట్ చేసాం, అవునా. హలో, అవును. సో ఈ మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అవ్వడానికి కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి అనమాట, ఈ కోడ్స్ ఉంటాయి. 6701 అంటే మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయ్యిందని చెప్పి, 6704 అంటే WCS కి మెటా డేటా డౌన్లోడ్ చేసుకుంటుందని, 6705 అంటే SCCM కి డేటాబేస్ డౌన్లోడ్ చేసుకుంటుందని, 6703 అంటే సింక్ ఫెయిల్ అయిందని చెప్పి, 6702 అంటే 6 సక్సెస్ అయిందని చెప్పి. బై డిఫాల్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ లాగ్ లో 6703 ఉందన్నమాట. అంటే కొన్ని ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ బై డిఫాల్ట్ ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, అది ఎలాగో ఇట్స్ ఎ నోన్ ఇష్యూ. సో స్టార్టింగ్ ఎప్పుడైతే షింక్ కొడతామో మనకి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయినప్పుడు ఏ కోడ్ రావాలి, 6701. సో నేను మాన్యువల్ గా షింక్ అనేది ఇనిషియేట్ చేస్తాను కన్సోల్లో. సో గో టు సాఫ్ట్వేర్ లైబ్రరీ, రైట్ క్లిక్ ఆన్ ఆల్ సాఫ్ట్వేర్ అప్డేట్, షింక్ ద సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఎస్, సో లాగ్ మానిటర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 30 seconds ఆర్ 1 minute ఇది వేకప్ అయ్యి, సో ఏం స్టేటస్ కూడా వచ్చింది ఇక్కడ మనకి 67 హలో 01. సో తర్వాత WCS కనెక్ట్ అయింది, మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయిపోయింది, ఇది WCS కనెక్ట్ అయింది. చెకింగ్ ఫర్ క్యాటలాగ్స్ అనమాట, అంటే కేటగిరీస్ ఏదైతే మన దాంట్లో డేటాబేస్ లో ఉందో ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ తో కంపేర్ చేసుకుని ఏదైతే లేటెస్ట్ గా మైక్రోసాఫ్ట్ క్యాటలాగ్ ఉంటుందో అది అప్డేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం కి. అంటే విండోస్ 10 కానీ కొత్త ప్రొడక్ట్స్ మైక్రోసాఫ్ట్ ఏదైతే రిలీజ్ చేస్తాడో అవన్నీ అప్డేట్ చేసుకుంటుంది. అవి అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ లో, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని షింక్ అనేది కొట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైంకి ఇది 15 minutes టైం పడుతుంది క్యాటలాగ్ అంతా టైం పడడానికి. సెకండ్ టైం ఎప్పుడైతే మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటామో ఫస్ట్ టైంకి ఇట్ టేక్స్ 1 hour అనమాట. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు 2000 విండోస్ 10 సెలెక్ట్ చేసుకుంటే ఇట్ హ్యాస్ టు రిలీజ్ లాట్ ఆఫ్ అప్డేట్స్. అదే సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే విండోస్ 7 లేదు కాబట్టి ఓకే, బట్ విండోస్ 7 సెలెక్ట్ చేసుకుంటే 2010 2009 నుంచి ఎన్నైతే ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తాడో అన్ని డౌన్లోడ్ చేయడానికి అట్లీస్ట్ 1 hour. అంటే బ్యాండ్ విత్ బట్టి ఉంటుంది, మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ లో 1 Gbps బ్యాండ్ విత్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ కంప్లీట్ విత్ ఇన్ నాట్ షూర్ హౌ మచ్ టైం. అంటే అన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా 30 minutes లో డౌన్లోడ్ అయిపోవచ్చు, అయితే 15 minutes డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మన నార్మల్ బ్యాండ్ విత్ లో డౌన్లోడ్ అవ్వాలంటే
ఇట్ టేక్స్ 1 hour to 3 hours ఆఫ్ టైం అన్నమాట అవి డౌన్లోడ్ అవ్వడానికి. ఇస్ ఇట్ క్లియర్? Yes. సో లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 15 minutes అండ్ సీ. ద క్యాటలాగ్ అప్డేట్ అయిపోయిందంటే లాస్ట్ మనకు వచ్చే రిటర్న్ కోడ్ ఎంత రావాలి? సక్సెస్ అయితే షింక్ సక్సెస్ అయితే రిటర్న్ కోడ్ ఎంత రావాలి? 6702. సో వీ నీడ్ టు వెయిట్. ఓకే, సో దిస్ ఇస్ some process which is it clear about until now? Do you have any doubts? No. Not at all. Confused or you understand? Yeah, I understand. Okay. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? సర్వర్ సైడ్ లాగ్స్ చెప్పినప్పుడు ఈ లాగ్స్ చెప్పాలి. ఆ లాగ్స్ ఏంటి అని చెప్తే ఈ ప్రాసెస్ చెప్పాలి. షింక్ కూడా ఈ కోడ్స్ కూడా చెప్పాలన్నమాట. సో దట్స్ వాట్ దే విల్ ఎక్స్పెక్ట్. ఓకే, మోస్ట్లీ. ఇది ప్యాచెస్ వన్స్ కన్సోల్లో కనపడిన తర్వాత ప్రాసెస్ అన్నమాట. సో లెట్స్ వెయిట్ అంటిల్ దిస్. సో నవ్వు ఏం చెక్ చేస్తుంది అంటే కేటగిరీస్ చెక్ చేసుకుంటుంది. అంటే మన దగ్గర ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ నుంచి సింక్రనైజ్ చేసుకుంటుంది. సో వన్స్ సింక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎస్యూపీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే విండోస్ 10 2016 కొత్తగా ఏదైతే మిస్ అయ్యాయో అవన్నీ అప్డేట్ చేసుకుంటుంది అనమాట. ఎన్నైతే సో అవన్నీ చెక్ చేసుకుని మిస్సింగ్ అనేవి అప్డేట్ చేసుకుంటుంది. మోస్ట్లీ ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్ అనేది సరిగ్గా లేకపోయినా, స్టేబుల్గా లేకపోయినా, కనెక్టివిటీ లేకపోయినా సింపుల్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ప్రొడక్షన్లో కూడా చాలా ఇష్యూస్ వచ్చే ఉండొచ్చు. అంటే ప్రాక్సీ అనేది వేరే టీం మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్కసారి ప్రాక్సీలో కొన్ని ఇష్యూస్ ఏమన్నా సరే షింక్ అనేది ఫెయిల్ అవడం, డౌన్లోడ్ అనేది ఫెయిల్ అవడం జరిగే అవకాశం ఉంటుంది. సో యూ నీడ్ టు చెక్ విత్ ద రెస్పెక్టివ్ టీమ్, ఎంగేజ్ విత్ దెమ్ టు సీ. Okay. సో అదంతా కాలేజ్ కార్డ్స్ క్యాంటూలో రిపోర్ట్ వస్తుంది అనమాట. ఏదైతే క్రిటికల్ ఉంటుందో వాటిని బట్టి మాన్యువల్ గా డౌన్లోడ్ చేసుకుంటారు. వెండర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్యాకేజ్ మోడల్ లో డిప్లాయ్ చేసుకుంటారు అనమాట. ప్యాకేజ్ ఆర్ అప్లికేషన్ మోడల్ లో Okay. థర్డ్ పార్టీవి చాలా కంపెనీస్ లో. అంటే ఎప్పుడైనా పెద్ద బగ్ వస్తుంది అనమాట. అంటే జావా ఇన్స్టాల్ చేసుకోకపోతే చాలా కంపెనీస్ లో అటాక్స్ అయిపోతున్నాయి అని చెప్పి మనకి సెక్యూరిటీ టీమ్ వాళ్ళు చెప్తారనమాట. లేకపోతే మనం బ్లాగ్స్ లో చదువుకోవడం, లేకపోతే కొన్ని ఆర్టికల్స్ లో చదువుకుంటే ఏం చెప్తుందంటే కొన్ని అటాక్స్ జరిగాయి కొన్ని కంపెనీస్ లో. ఎందుకంటే మీరు జూమ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారు. అంటే ప్రతి సాఫ్ట్వేర్ లో బగ్ ఉంటుంది. ఓల్డ్ సాఫ్ట్వేర్స్ లో Okay. 7 జిప్ సాఫ్ట్వేర్స్ లో బగ్ ఉంటాయి, జావా ఓల్డ్ వెర్షన్స్ లో బగ్ ఉంటాయి, రకరకాల ఫైర్ ఫాక్స్ లో బగ్ ఉంటుంది, అన్నిటిలో బగ్స్ ఉంటాయి అనమాట. ఆ బగ్ ఉండడం వల్ల అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూనిట్ టు బ్రౌజ్, అంటే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ సెక్యూరిటీ టీమ్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు మెయిల్ చేస్తారు, ఈ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎన్ని ఇన్స్టాల్ అయ్యే చూడండి, దాని లేటెస్ట్ వెర్షన్ తో ఏ సాఫ్ట్వేర్ తో రీప్లేస్ చేయాలో కూడా చెప్తారు. ఆ సాఫ్ట్వేర్ టెస్ట్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం ట్రై. అది ప్యాకేజ్ ఎందుకంటే ప్యాచ్ మోడల్ అంత బేగా రాదు, థర్డ్ పార్టీ వాడడం కాబట్టి మనం ప్యాకేజ్ మోడల్ లో క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేసుకుంటారు అనమాట థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ మాక్సిమం. Okay. ప్యాకేజ్ కానీ అప్లికేషన్ కానీ. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ విండోస్ 7 సపోర్ట్ ఆపేసాడు కదన్నా. అది ఎక్స్టెండెడ్ లైసెన్స్ కి ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు అంటే మీరు అది కొనుక్కొని సపోర్ట్ ఇచ్చాడు, బట్ ఎక్స్టెండెడ్ లైసెన్స్ కి కొనుక్కొని స్టిల్ ఇట్ కెన్ సపోర్ట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఐ గెస్ సమ్ కంపెనీస్ ఆర్ స్టిల్ యాక్చువల్గా యూజింగ్. ఎస్టర్డే మేము ప్యాచెస్ అన్ని డౌన్లోడ్ చేసాము సెప్టెంబర్. ఓకే, సో అందులో విండోస్ సెప్టెంబర్ లో 7 నోన్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఉన్నాయి. సెప్టెంబర్ మంత్ ప్యాచెస్ లో నోన్ ఇష్యూస్ అంటే కాదు, దే ఆర్ చేంజింగ్ సమ్ వర్కింగ్ మోడల్ అనమాట. అంటే ఏంటంటే యూ కెన్ రీడ్ సమ్ ఆర్టికల్స్, ఐ విల్ షేర్ విత్ యూ లేటర్. సో సెప్టెంబర్ ప్యాచెస్ చాలా క్రిటికల్ అనమాట విండోస్ 10 కూడా. సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత
స్కానింగ్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సమ్ నోన్ అంటే సమ్ ఛాలెంజెస్ ఉన్నాయి. నీడ్ టు గో, ఐఎమ్ ఆల్సో నీడ్ టు గో టు దట్ పర్టికులర్ ఆర్టికల్. సో చాలా ఇష్యూస్ సో రావచ్చు దానికి సెప్టెంబర్ మంత్ దాన్ని మళ్ళీ ప్యాచెస్ లో. అప్డేట్ చేసి మళ్ళీ ఆవిడేమన్నా పంపుతాడన్నా? I need not to, because no, I am not managing patching in my current organization. So as per the information, no, I checked some of the things are there. So I need to go to that article. I will share you, okay, ఓకే tomorrow ఓకే the links with you, so you can go to that particular article. If there are any known issues comes within my environment, I will let you know. షూర్ షూర్. యుఏటి వచ్చి 16th స్కెడ్యూల్ చేసాము. 16, 17, 18. Okay. So better to check ప్రొడక్షన్ వచ్చి in pre-production thoroughly. కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే క్లయింట్ స్కాన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. How many Windows 7 machines you manage still? యాక్చువల్గా మిషన్స్ యాక్చువల్గా టోటల్ వచ్చి 35,000 ఉన్నాయన్న. అందులో విండోస్ 10 అన్ని విండోస్. No, no, you చేసుకోవచ్చు. I will let you know tomorrow. We can see it. Okay. ఓకే. ఫస్ట్ టైం సింక్ కాబట్టి ఇనీషియల్ సింక్ ఒక 15 to 30 minutes టైం పడుతుంది. అండ్ తర్వాత అప్డేట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దానికి 1.5 hours పడుతుంది. వన్స్ సెకండ్ టైం సింక్ నుంచి ఎందుకు అంత టైం పట్టదంటే ఆల్రెడీ అన్ని అప్డేట్స్ ఉంటాయి కాబట్టి కొత్త అప్డేట్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు. దానికి కూడా ఒక మనకు 30 minutes to 1 hour పడుతుంది అనమాట. ఎనీ అదర్ డౌట్స్ క్వశ్చన్? ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ 2007 వాడట్లేదు, 2010 వాడట్లేదు అనుకో, దాన్ని అన్సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఎంఎస్ ఆఫీస్ 2007 సెలెక్ట్ చేసుకుని అది ఎలాగో ప్రోడక్ట్ రిలీజ్ చేయట్లేదు. బట్ అలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఎంత తగ్గించుకుంటే డేటాబేస్ అనేది అంత నీట్ గా ఉంటుంది అనమాట. సో మన సో అక్కడ ఏం చెక్ చేస్తే ఆ అప్డేట్స్ అవి మనకి సింక్ మాత్రమే అవుతాయన్నా? షింక్ అవుతాయి. ఎస్, ఏవి ఓకే షింక్ ఓకే. చేస్తే ఏవి షింక్ చే ఇప్పుడు ఎవరైనా నాకు 2016 అప్డేట్స్ రావట్లేదు అంటే అది షింక్ చేయకపోతే రావు, టిక్ పెట్టాలి. సో మన ఇంటిని ఒక నెల రోజులు 30 రోజులు క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? డస్ట్ పెట్టేస్తారు. సో ఒక 90 days క్లీన్ చేయకపోతే లోపలికి కూడా వెళ్ళాం కావద్దు. సో అలాగే డబ్ల్యూఎస్ఎస్ కూడా కావాల్సినవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ప్రాపర్ టైంలో క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అది పని చేయకుండా పోతుంది. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు చెక్ చేసుకుని మార్చుకోవచ్చు అన్న కాన్ఫిగరేషన్. సో బై డిఫాల్ట్ కొన్ని క్లీనప్ యాక్టివిటీస్ ఉంటాయి డబ్ల్యూఎస్ఎస్ లో, అవి టిక్ చేసుకుంటే ఆటో క్లీన్ అవుతా ఉంటాయి అనమాట, వేస్ట్ అప్డేట్స్ అనేవన్నీ. అది లేకపోతే ఏంటంటే మన ఇంట్లో చెత్త పెరిగిపోయినట్టు అవి కూడా పెరిగిపోతాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఓన్లీ 2016 సెలెక్ట్ చేసాం అనుకో, తర్వాత ఎప్పుడన్నా 2010 కూడా మనకు సెలెక్ట్ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని సింక్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ యూ నీడెడ్ యూ కెన్ యాడ్ ఇట్. ఇక్కడ చూసారా, ఇంకా సింక్రనైజేషన్ లో ఉందా, కేటగిరీస్ లోనే ఉందా? ఓకే. మనం ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఇప్పుడు మనకు ఆ కేటగిరీస్ అనేవి అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే కాంపోనెంట్ ఎస్యూపి మనం ఇవేం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ప్రొడక్ట్స్ లో అప్డేట్ ఏమైనా అయిందా? ఇంకా అప్డేట్ కాలేదు. ఓకే, ఆఫీస్ 2010 ఉంది లాస్ట్ లో. ఎంత టైంకి స్టార్ట్ అయింది సింక్? 6701 248 ఆల్మోస్ట్. ఓకే, టూ 250 అంటే 10 minutes 11 minutes 12.
సో ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ మనం చూసాం లాస్ట్ సింక్రనైజేషన్ ఎక్కడ చూపించింది, ఇక్కడ చూపించింది. కేటగిరీస్ అన్ని కంపేర్ చేసుకుంది, అయిపోయింది అప్డేట్. ఇక్కడ కేటగిరీస్ అన్ని కంపేర్ చేసుకొని సెట్ కంటెంట్ వెర్షన్ అనేది ఒకటి సెట్ చేసింది సోర్స్. డిఫాల్ట్ గా సింక్ సోర్స్ అనేది 0 ఉంది, అంటే స్టార్ట్ అయింది కొత్తగా. కన్సోల్ లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మానిటరింగ్ లో SUP అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ 0తో స్టార్ట్ అయింది. ఇక్కడ క్యాటలాగ్, ఓకేనా. క్యాటలాగ్ 0తో స్టార్ట్ అయ్యి మేనిఫెస్టింగ్ సమ్ రన్నింగ్ సింక్రనైజేషన్ ఆఫ్ WSS 6705 అనేది వచ్చింది. 4 అయిపోయింది. 5 అనేది డేటాబేస్, అంటే సస్ డేటాబేస్ కి వచ్చింది. అకౌంట్ యూజ్ చేసుకుంది, పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకుంది, SCCM డేటాబేస్ లో అప్డేట్ చేసుకుంది. SMS డేటాబేస్ సింక్రనైజేషన్ అనమాట. కొత్తగా ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి? 327 ప్రొడక్ట్స్ అనేవి వచ్చాయి. 19 రిమూవ్ 19 కేటగిరీస్, అంటే ఓల్డ్ గా మైక్రోసాఫ్ట్ కొన్ని డిప్రిషియేట్ చేసాడు, అవి 19 తీసేసింది. కొత్తగా 327 అనేవి యాడ్ చేసుకుంది. సింక్ అనేది ఏమైంది ఇక్కడ? సక్సెస్ అయింది. టోటల్ టైం ఎంత పట్టింది సింక్ కి? హలో, 15 minutes 32 seconds అనే టైం పట్టింది. సో ఇప్పుడు మనం కేటగిరీస్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి కావాల్సినవి ఇక్కడ చూసారా, ఎవ్రీ టైం సింక్ చేసుకున్నప్పుడు ఈ కేటలాగ్ 1, 2, 3, 4 అనేది పెరుగుతుంది అనమాట. ప్రతి టైం ప్రతిరోజు సింక్ అయినప్పుడు. సో కాంపోనెంట్స్, SUP, అప్డేట్ క్లాసిఫికేషన్స్, ఇక్కడ అన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ అవ్వలేదు. సో మనం మేజర్ గా మనకు కావాల్సిన ఏంటంటే ఆఫీసు, విండో OS. ఇక్కడ చూసారా, 365 ఆఫీస్ 2019, 2016, 2013, 2010 అన్ని వచ్చి కొత్తగా యాడ్ అయ్యాయి. అంటే ఇంతకుముందు ఓన్లీ 10 ఉండేవి, 13, 16, 19, 2016 యాడ్ అయింది. అర్థమైందా? సో మనకు OS లో కూడా విండోస్ 10 వచ్చింది. సో విండోస్ 7 మన దగ్గర. తర్వాత విండోస్ 10 సెలెక్ట్ చేసుకుందాం. మన 2012 R2 ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏం చేద్దాం, 2012 అంటే మనకి ఎలాగో 2012 సెలెక్ట్ చేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత నేను 2016 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర 2016 సర్వర్ కూడా ఉంది. బట్ షింకింగ్ ప్రాసెస్ చూసుకోవడానికి ఏదైనా సేమ్ ప్రాసెస్, విండోస్ 10 పెట్టుకున్న అదే ప్రాసెస్. అంటే ఎక్కువ డౌన్లోడ్ అయితే ఒక అరగంట ఎక్కువ టైం పడుతుంది, తక్కువ ఒకటే సెలెక్ట్ చేసుకుంటే తక్కువ పడుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, క్లాసిఫికేషన్స్ లో ప్రతి కంపెనీస్ లో సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం ఇన్స్టాల్ చేస్తారనమాట. అంటే క్రిటికల్ అప్డేట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు కావాల్స్తే. సో ప్రస్తుతానికి ఒక సెక్యూరిటీ అప్డేట్స్ టిక్ పెడదాం. ఎంత టైం పడుతుంది చూడండి, అంటే మానిటర్ ఇట్ అంతే. టిక్ పెట్టారు, ఏం పెట్టారు? సెక్యూరిటీ అప్డేట్స్ టిక్ పెట్టారు. సెక్యూరిటీ అప్డేట్స్ నేను క్లాసిఫికేషన్ సెక్యూరిటీ పెట్టుకుంటారు, జనరల్ క్రిటికల్ కూడా పెట్టుకుంటారు. మాక్సిమం కంపెనీస్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇన్స్టాల్ చేస్తారనమాట. సో దాని తర్వాత ప్రొడక్ట్స్ లో ఏం సెలెక్ట్ చేసుకున్నాను, విండోస్ 2012 R2. ప్రస్తుతానికి అది సెలెక్ట్ చేసుకొని సింక్ కొడదాం. అది అయిపోతే 2016 మైక్రోసాఫ్ట్ సర్వర్ కాబట్టి మనకి ఇమీడియట్ గా అయిపోతుంది. అంటే బ్యాండ్ విత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకో టిక్ పెట్టుకోవచ్చు. అసలు బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో చూసుకోవచ్చు అనమాట. షింక్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ షింక్. ఇప్పుడు ఇది మైక్రోసాఫ్ట్ కాంటాక్ట్ అయ్యి టైం ఎక్కువ పడుతుంది అనమాట అప్డేట్ చేసుకోవడానికి. మళ్ళీ షింక్ అనేది స్టార్ట్ అవుతుంది. 6701 అగైన్ స్టార్ట్ విత్ 6701. స్టార్ట్ అయిందా? మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ WSS కాంటాక్ట్ అవ్వడం. ఈ WSS లో చెక్ చేసుకుంటే ఇనీషియల్ గా ఏం ప్యాచెస్ ఉండవు. WSS ఫస్ట్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది ఆ ప్యాచెస్ WSS లోకి అవుతుంది అనమాట. WSS లోకి అయిన తర్వాత SCCM డేటాబేస్ లో డౌన్లోడ్ అయ్యి మన SCCM కన్సోల్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ SCCM లో మనం చూసుకున్నట్టయితే ఎన్ని ప్యాచెస్ చూపిస్తుంది? ఇక్కడ 0 చూపిస్తుంది. కంప్యూటర్స్ 0, ఇది కాదు. అప్డేట్స్ లో క్లిక్ చేసుకున్నట్టయితే 0 అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్స్ ఏం లేవు, ఇంకేం డౌన్లోడ్ కాలేదు కాబట్టి. ఎప్పుడైతే మనకి 6704 వచ్చిందో అప్పుడు డేటాబేస్ లోకి డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు చెక్ చేసుకుంటుంది కేటలాగ్స్. మళ్ళీ 6701 అయిపోయింది, 6704 వచ్చింది. అంటే WSS తో కనెక్టివిటీ వచ్చి ఏదైతే ప్రొడక్ట్స్ ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటుంది, మనం ఏం ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం చెక్ చేసుకొని ఆ కేటగిరీస్ యూజ్ చేసి మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ అప్డేట్స్ మాత్రమే WSS లోకి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటుంది. వన్స్ WSS అయిపోయిన తర్వాత మనకి ఇంకో కోడ్ వస్తుంది, ఏంటి 6705.
6705 వచ్చినప్పుడు మన SCCM కన్సోల్లో ఆల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఒక్కొక్క ప్యాచ్ అనేవి యాడ్ అవుతా వస్తుంది అనమాట. హలో, ఈజ్ ఇట్ క్లియర్? Yes, yes. ఏదైనా ప్రాసెస్ ఓరియంటెడ్ లో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. సి మనకి ఏం చెప్పింది, ఓవరాల్ 22.2కి 15-17 ప్యాచెస్ చెప్తుంది అనమాట. అంటే యాక్టివ్ గా మైక్రోసాఫ్ట్ లో ఉన్న ప్యాచెస్ 22.2కి సంబంధించింది 15.7 ఉన్నాయి. WSS లోకి సింక్రనైజ్ అవుతుంది. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసుకున్నట్టయితే ఒక్కొక్క ప్యాచ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. WSS కన్సోల్ లో చూడు, పెరిగిందా? 32 అయిందా? 47 అయిందా? హలో, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 47. మళ్ళీ రీఫ్రెష్ చేసుకున్నట్టయితే అలా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటది అనమాట. సో ఇప్పుడు SCCM లోకి రావు మనకి ప్యాచెస్. ఇంకా ఆల్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది మనకి, స్టేటస్ కూడా ఎప్పుడైతే 6705 వచ్చిందో దెన్ ఇట్ విల్ కమ్ ఇయర్. సో ఇక్కడ కూడా మనం సింక్రనైజ్ స్టేటస్ చూసుకోవచ్చు, ఎంత కంప్లీట్ అయ్యింది సింక్రనైజేషన్ అనేది. అంటే మైక్రోసాఫ్ట్ కి ఎంత వేలో ఉంది అనేది చూసుకోవచ్చు, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యింది. రన్నింగ్ లో ఉంది, ఇంకా 25% కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు 26% కంప్లీట్ అయింది. లేకపోతే SCCM అని క్లిక్ చేసుకున్నా సరే డిఫాల్ట్ గా ఇక్కడ చెప్తుంది 28% కంప్లీట్ అయిందా. ఎన్ని అప్డేట్స్ వచ్చాయి? 95% ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఎన్ని వచ్చాయి? 98. చూసారు ఇక్కడ అప్డేట్ అవుతుంది 98, 115. సో 34% అయిందంటే 37% కంప్లీట్ అయింది. ఇక్కడ డీటెయిల్ గా అప్డేట్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్తుంది 147, 148 అని చెప్తుంది. ఇక్కడ SCCM లో చెప్పిన ఇక్కడ మీకు చెప్తుంది 152 సెక్యూరిటీ అప్డేట్స్. మనం అది ఒకటే టిక్ పెట్టుకున్నాం కాబట్టి. సో వన్స్ ఇది అయిన తర్వాత 100% అయిపోయిన తర్వాత మనకి ఇంకో స్టేటస్ కూడా వస్తుంది అనమాట. 6704 తర్వాత వచ్చేది 5. చూసారా, టోటల్ అప్డేట్స్ అవుట్ ఆఫ్ 932 ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. మరి పెరిగింది. సో 932 ఐటమ్స్ సింక్ అవుతున్నాయి. 163 అప్డేట్. ఎస్టిమేటెడ్ టైం అని చెప్పింది, రిమైనింగ్ టైం ETA ఒక 2 minutes లో అవుతుందని చెప్తుంది అనమాట. అన్ని ప్రొడక్ట్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాసెస్ మీరు చూడలేదు. ఒకటి సెలెక్ట్ చేసుకొని సింక్ కొట్టుకోవడం, మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకొని సింక్ కొట్టుకోవడం. యూనిట్ టు లెర్న్ ద ప్రతి ఇన్ఫర్మేషన్ లాగ్ లోనే ఉంటుంది. మీకు పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, టైం ఉండాలి. సార్ క్లాస్ గంటలో అయిపోవాలి, అరగంటలో అయిపోవాలంటే క్లాస్ అవుతుంది, ఎందుకంటే ప్రాసెస్ ఓరియంటెడ్. ఈ సింక్ చేసినప్పుడు మనం ఉండవసరం లేదు. సో సింక్ చేసేయడం, ఒక గంట తర్వాత మానిటర్ చేయడం, ఏమైంది టైం స్టాంప్ కంపేర్ చేసుకోవడం. 45% అయింది. ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది WSS ఓపెన్ చేసుకున్నప్పుడైతే. ఓకే 59% కంప్లీట్ అయింది, 224 అప్డేట్స్ వచ్చాయి. ఎస్టిమేటెడ్ టైం ఇంకెంత ఉంది? 932 అప్డేట్స్ లో 518 అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మన కన్సోల్లో చూసుకున్నట్టయితే ఇంకా ఏం అప్డేట్స్ లేవు. 16705 ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ అప్డేట్స్ యాడ్ అవుతా ఉంటాయి అనమాట. అంటే అప్పుడు WSS లో ఇప్పుడు ప్రస్తుతానికి WSS లో డౌన్లోడ్ చేసుకున్న అప్డేట్స్ SCCM డేటాబేస్ లో డౌన్లోడ్ అయ్యి కన్సోల్ లో మనకు కనిపిస్తాయి అనమాట. $55 completed. సో ఇప్పుడు మనం ఈ మెషిన్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ వచ్చిందో లేదో చూద్దాం.
సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ వచ్చిందా? వచ్చింది. ఎక్కడ ఉంది? ఓకే, ఇది అప్డేట్ డిప్లాయ్మెంట్ ఇవాల్యుయేషన్. సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ అంటే ఈ మెషిన్ లో మెషిన్ పాలసీ రన్ అవ్వాలన్నమాట. ఒక 60 minutes అయిన తర్వాత రన్ అవుతుంది అది. సో ఇమీడియట్ గా కావాలంటే మెషిన్ పాలసీ ఫస్ట్ టైం రన్ చేసుకుంటే అది WSS ని కాంటాక్ట్ చేసుకుంటుంది అనమాట. కాంటాక్ట్ చేసుకొని SVP ఉందా లేదా చెక్ చేసుకుని వెన్స్ పాలసీ రిసీవ్ అయిన తర్వాత యాక్షన్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది అనమాట కాసేపట్లో. ఇంకా యాడ్ అవ్వలేదు, టైం పడి. ఇప్పుడు ప్రస్తుతానికి 3, 4, 5, 6, 7, 8, 10 ఉన్నాయి. సో టోటల్ 11 సైకిల్స్ వస్తాయి తర్వాత. సో వీళ్ళు మానిటర్ ఆఫ్టర్ 15 minutes. సో ఇంకో 2 నిమిషాలు ఉందని చెప్తుంది. అవుట్ ఆఫ్ 932లో 671 అప్డేట్స్ అయ్యాయని చెప్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ 2 months. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ స్టిల్ అప్డేటింగ్. ఓకే, సో ఇక్కడ చూసారా? సో 932 అప్డేట్స్ 100% సింక్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక 60 seconds అనేది స్లీప్ లోకి వెళ్ళి దాని సింక్రనైజేషన్ WSS డన్ అయింది. దాన్ని హ్యాండ్ ఓవర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ టు SCCM డేటాబేస్ లోకి కనెక్టివిటీ కోసం వెయిట్ చేసుకుంటుంది అనమాట. వన్స్ కనెక్టివిటీ అయిన తర్వాత 6705 అనేది స్టేటస్ కోడ్ స్టార్ట్ అవుతుంది. 6705 ఎప్పుడైతే వస్తుందో డేటా ఎప్పుడైతే ఇప్పుడు WSS ఉంటుందో అదంతా ఇండివిజువల్ అప్డేట్స్ వస్తాయి అనమాట. ఏదైతే ఇండివిజువల్ అప్డేట్స్ KB ఆర్టికల్స్ వస్తాయి ప్రతి అప్డేట్, ఇది కూడా ఒక 15 to 20 minutes టైం పడుతుంది. సో వన్స్ స్టార్ట్ అవగానే మనకి ఏమవుతుందంటే అప్డేట్స్ అనేవి కన్సోల్లోకి ఒకటి యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. So it's waiting for 120 more seconds for WSS synchronization to become available. Okay, స్టార్ట్ అయింది. ఇక్కడ ఎంతవరకు వచ్చాము? ఇక్కడ సో కోడ్ ఎంత స్టార్ట్ అయింది ఇక్కడ? సో 120 seconds తర్వాత ఏమైంది, సెట్ కంటెంట్ వెర్షన్ టు 0, resetting things, synchronizing SMS database, the default one to SCCM 6705 వచ్చింది. using the account categories అప్డేట్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఈ ఇండివిజువల్ అప్డేట్ ఇక్కడ ఎన్ని అప్డేట్స్ వచ్చాయి టోటల్ గా 414 అప్డేట్స్ అనమాట. అంటే సింక్రనైజ్ అవుతుంది. ఇప్పుడు మన SCCM డేటాబేస్ లో చూసుకున్నట్టయితే అప్డేట్స్ అనేవి యాడ్ అవుతా ఉంటాయి, ఒకటి యాడ్ అవుతున్నాయా? How many updates are added still now? 47. సో ఇలాగా అన్ని అప్డేట్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. సో మధ్యలో పర్సంటేజ్ చెప్తుంది 10% కంప్లీట్ అయిందా, ఎంత కంప్లీట్ అయిందా అనేది. సో ఎస్టిమేటెడ్ టైం అని చెప్పింది ముందు, మనకి టైం ఏం చెప్పలేదు, ఎన్ని అప్డేట్స్ చెప్పింది. 400+ అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి. సో అప్డేట్స్ అన్ని కన్సోల్లోకి వచ్చిన తర్వాత షింక్ అనేది కంప్లీట్ అయ్యే స్టేటస్ కూడా మనకి ఎంత వస్తుంది? హలో, am I audible? Hello? Hello? Hello, am I audible? సో షింక్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకు రిటర్న్ కోడ్ ఎంత వస్తుంది?
సక్సెస్ అయితే 6702 ఫెయిల్యూర్ అయితే ఏమొస్తుంది? 6703 మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయితే ఏమొస్తుంది? 701 SCCM డేటాబేస్ కోడ్ ఎప్పుడు వస్తుంది? 704 వాట్ 670? అర్థం కాలేదు. SCCM డేటాబేస్ కి వచ్చినప్పుడు ఏ కోడ్ వస్తుంది? స్పీక్ లౌడర్. హలో 6705. WSS డేటాబేస్ కి ఏమొస్తుంది? అయిపోయినట్టుంది అప్పుడే. ఏం కోడ్ వచ్చింది ఇక్కడ మనకి? 6702 సో టైం ఎంత పట్టింది? షింక్ 15 మినిట్స్ టైం పట్టింది అంతే. 10 minutes అదే మన పడుతుంది. మెషిన్ లో పడితే ఏంటంటే కొంత ఎక్కువ టైం పట్టొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఓకే, if you have any doubts you can ask. In meantime I will try to select one more category. So that is the same process. Okay, so if you have any questions you can ask, or I will select one more classification, not classification, product 2 2016 మన దగ్గర 2016 సర్వర్ కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేస్తాను. సో అది లేటెస్ట్ ప్రోడక్ట్ కాబట్టి అన్ని అప్డేట్స్ ఉండవు దానికి. ఇది 2012 ఎప్పుడో వచ్చింది కాబట్టి విల్ గెట్ సమ్ అప్డేట్స్. ఓకే, బట్ 2016 సర్వర్ అది కూడా కొంచెం లేటెస్ట్ కాబట్టి లాస్ట్ 1 year 2 years ప్యాచెస్ ఉంటాయి, అన్ని ఎక్కువ ప్యాచెస్ ఉండవు కాబట్టి అది కూడా త్వరగా అయిపోతుంది. విండోస్ 10 సెలెక్ట్ చేసుకుంటే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ మన ఇది ఎజూర్ ల్యాబ్ లో ఉంది కాబట్టి ఏదైనా కొంతవరకు ఫాస్ట్ లో అవుతుంది. ఎందుకంటే 1 Gbps స్పీడ్ ఉంటుంది మనకంటే. ఇక్కడ మనం గూగుల్ నిన్న సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేస్తాం కదా, గూగుల్ క్రోమ్. నిన్న మళ్ళీ రిక్వైర్మెంట్స్ తీసాను కాబట్టి లెట్స్ సి, సాఫ్ట్వేర్ రాలేదు ఇంకా. ఓకే, జనరల్ గా 800 Mbps స్పీడ్ ఉంటుంది అట్లీస్ట్ ఈ VMs లో. సో ఇఫ్ ఐ చెక్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, స్పీడ్. సో మన టెస్ట్ మన మెషిన్స్ లో మనకు 1 Mbps 8 Mbps ఉంటుంది కాబట్టి సో కొంత ఇక్కడ చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 600 Mbps వస్తుంది అన్నమాట స్పీడ్ మనకి అట్లీస్ట్. సో మన దగ్గర ఎంత వస్తుంది? మహా అయితే 50 Mbps మ్యాక్సిమం, ఒక 80 Mbps వస్తుంది. అదే యాక్ట్ ఫైబర్ నెట్ ఉంటే, సమ్ అదర్ ఫైబర్ నెట్స్ ఉంటాయి. లేకపోతే ఇఫ్ యూ కనెక్ట్ ఫ్రమ్ మొబైల్ నెట్వర్క్ మ్యాక్సిమం 10 Mbps టు 5 Mbps ఉంటుంది మన స్పీడ్. ఇక్కడ ఎంత ఉంది? డౌన్లోడ్ స్పీడ్ మనకి 600 Mbps ఉంది, అప్లోడ్ స్పీడ్ అరౌండ్ 250 Mbps అరౌండ్ ఉంది అనమాట, 200. సో ఫర్ సెకండ్. దట్స్ వై మనకి ఏంటంటే ఎన్ని అప్డేట్స్ చేసినా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో దెర్ విల్ బి నో డిఫరెన్స్. ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ లైక్ నేను మళ్ళీ సింక్రనైజ్ చేసుకుంటే రైట్ క్లిక్ సింక్రనైజ్, అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఏమన్నా వచ్చాయి? మనకి అక్కడ చూపించింది 400 అప్డేట్స్, కానీ ఇక్కడ ఓన్లీ 153 అప్డేట్స్ ఎందుకు వచ్చాయంటే లాస్ట్ 3 months అప్డేట్స్ సూపర్ సీడ్ అయిపోతాయి. ఓన్లీ యాక్టివ్ ప్యాచెస్ మాత్రం కనిపిస్తాయి అవుట్ ఆఫ్ 400. కానీ 153 అప్డేట్స్ ఇక్కడ ఉంటాయి. బట్ WSS లో మాత్రం 400 అప్డేట్సే ఉంటాయి. ఎందుకు? WSS లో మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకుంటాయి. బట్ మన కన్సోల్లో ఏం పెట్టుకున్నాం? సూపర్ సీడెడ్ అప్డేట్ లాస్ట్ 3 months పెట్టుకున్నాం కాబట్టి 3 months కంటే ముందు ఉన్న అప్డేట్స్ అనేవి అన్ని డేటాబేస్ లో కనపడవు. అవి కనిపించాలంటే మీరు ఏం చేయాలి? ఒక 12 months అనేది పెట్టుకుంటే ఆ 400 అప్డేట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సూపర్ సీడెన్స్ 3 months పెట్టుకున్నాం కాబట్టి 3 months కంటే ముందు సూపర్ సీడ్ అయిపోయిన ప్యాచెస్ మన కన్సోల్లో కనపడవు. దాన్ని బట్టే మన కన్సోల్లో ప్రస్తుతం ప్యాచెస్ అనేవి 153 చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ లో 400 ప్యాచెస్ ఉన్నా సరే మనకు ఆ ప్యాచ్ కనపట్లేదు అంటే దట్ ఈస్ ఆల్రెడీ సూపర్ సీడెడ్ అని. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్యాచ్ ఎందుకు కనపట్లేదు SCCM లో అంటే మేబీ ఇట్స్ సూపర్ సీడెడ్ బికాస్ ఆఫ్ ద సూపర్ సీడెన్స్ రూల్. దీంట్లో మనకు .NET ప్యాచెస్ వచ్చాయి. ప్యాచెస్ లో మనకి ఏముంటుందంటే రకాలు ఉంటాయి అనమాట. మంత్లీ ప్యాచెస్ ఉంటాయి, సెక్యూరిటీ విల్ డిస్కస్ ఇట్ టుమారో.
today we'll Even- see about only sync and all. Okay. Yeah, Praveen, Yes. ఈవెన్ సూపర్సెడెడ్ ప్యాచెస్ కూడా మనం చూడొచ్చు కదా ఇక్కడ ఆల్ సాఫ్ట్వేర్స్ లో. సూపర్సెడెడ్ ప్యాచెస్ చూడొచ్చు, బట్ విత్ ఇన్ 3 months ఆఫ్ ప్యాచెస్ ఓన్లీ. సో మనం కేటగిరీ Okay. పెట్టుకుని 3 months కాబట్టి 3 months లోపు ఉంటేనే కనిపిస్తాయి. 3 months కంటే Okay. పైన ఉంటే కనపడవు అనమాట. ఓకే. సో ప్రతి అప్డేట్ కి డేట్ రిలీజ్డ్, డేట్ రివైజ్డ్ ఉంటుంది. సో అవి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అది ఎప్పుడు రిలీజ్ అయింది, ఏం రిలీజ్ అయింది, డేట్ రిలీజ్డ్. సో ఆల్రెడీ మనకి ప్యాచ్ ట్యూస్డే దాటిపోయింది. ఎప్పుడు ప్యాచ్ ట్యూస్డే అయింది? 8th వచ్చింది ప్యాచ్ ట్యూస్డే. సో డేట్ కంపేర్ చేస్తే ఇక్కడ యాడ్ క్రైటీరియా పెట్టి డేట్ రిలీజ్డ్ పెట్టుకుని లాస్ట్ 3 days డేట్ పెట్టుకుంటే మనకి లాస్ట్ 3 days ముందు ఏ ప్యాచెస్ రిలీజ్ అయ్యో కనిపిస్తాయి అనమాట. అంటే ఏ టైంకి రిలీజ్ అయ్యాయి ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట. లెట్స్ గో టు కంట్రోల్ ప్యానల్ అండ్ సి యాక్షన్ కేమ్ ఆర్ నాట్. వచ్చిందా సైకిల్? సాఫ్ట్వేర్ అప్డేట్స్ క్యాన్ సైకిల్ అనేది ఇప్పుడు వచ్చింది. అంటే ఫస్ట్ టైం మెషిన్ పాలసీ రిసీవ్ అవ్వాలన్నమాట. క్లయింట్కి తెలియాలి కదా ఎస్యూపీ ఇన్స్టాల్ అయినట్టు. సో అప్పుడు మాత్రం వస్తుంది అనమాట అది. సో సింక్రనైజేషన్ కొట్టలేదు కదా మనం, కొట్టాం. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది 6704. అగైన్ కంపేరింగ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కేటగిరీస్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఏం సెలెక్ట్ చేయలేకపోతే అన్ని చెక్ చేసుకుని ఏం రాలేదని చెప్తుంది. ఎన్ని అప్డేట్స్ కొత్తగా వచ్చాయి అనేవి కూడా మనకి సింక్రనైజేషన్ లో ఉంటుంది అనమాట. ప్రతి సింక్రనైజేషన్ లో కొత్త అప్డేట్స్ ఎన్ని వస్తున్నాయి అనేవి చూసుకోవచ్చు. 414 ఇప్పుడు ఆల్రెడీ సింక్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సింక్రనైజేషన్ లో ఎన్ని వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కొత్తగా ఎన్ని అప్డేట్స్ కన్సోల్ లోకి, SCCM లోకి ఎక్కడ వస్తున్నాయి, SCCM లోకి ఎన్ని వస్తున్నాయి చెప్పలేం కానీ WSS లోకి ఎన్ని డౌన్లోడ్ అవుతున్నాయో చూసుకోవాలన్నమాట. రకరకాల ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని సింక్రనైజ్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్ డేటాబేస్ సైజ్ పెరిగిపోయి WSS క్రాష్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. అంటే ఇంపార్టెంట్ అంటే అన్నెసెసరీ ప్రొడక్ట్స్ పెట్టుకోకుండా కావాల్సిన ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ పెట్టుకొని చూసుకోవాలన్నమాట. సో ఇఫ్ నథింగ్ ఈస్ దేర్, సో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ SCCM లో ఏంటంటే వీ హ్యావ్ లైక్ థర్డ్ పార్టీ క్యాటలాగ్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో యూ కెన్ యాడ్ సమ్ థర్డ్ పార్టీ క్యాటలాగ్స్ ఇన్ టెస్టింగ్ ఇయర్. దెన్ యూ కెన్ గెట్ సమ్ అడోబీ ప్రొడక్ట్స్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. అంటే స్కప్ని ఇంటిగ్రేట్ చేశారనమాట. ఇంతకుముందు ఏంటంటే సపరేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది థర్డ్ పార్టీ. సో మైక్రోసాఫ్ట్ కొన్ని 1902 వెర్షన్ నుంచి ఏం చేశాడు, దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. దీన్ని కొంచెం క్లారిఫికేషన్ చేసుకుని యూనిట్ టు వర్క్అవుట్ అకార్డింగ్లీ. Still it's loading.